కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ప్రభు యొక్క సన్నిధిలో మరొక మారు ఆయనకు అతి సమీపముగా జీవించడానికి, దగ్గరికి రావడానికి ప్రభు మనందరికీ ఒక చక్కటి అవకాశాన్ని దయచేశాడు. ఆయన చాలామందికి వాళ్ళ జీవనోపాధుల పనులను బట్టి ఈ అవకాశం అందరికి దక్కడం లేదు. చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి, పనులను బట్టి, ప్రాంతాలను బట్టి అనేకులు ఇలాంటి కూటముల్లో ఉండాలని ఆశపడుతున్నారు, కానీ వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు. కానీ మనకు అనుగ్రహించబడిన గొప్ప తరుణం, దీన్ని చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకుందాము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మనమందరం కూడా లేఖనముల గుండా మన సమయాన్ని మనం గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి గమనించుదాం. అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును, జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమునగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటనే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసును. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలను ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మాకున్నటువంటి ప్రభువా, ఈ 5 జ్ఞానేంద్రియాల చేత మీరు మా పక్కనే ఉన్నారని కానీ, మీ దూతల చేత మేము ఆవరించబడి ఉన్నామని కానీ మేము చూడలేకున్నాము, కానీ మాకు అప్పచెప్పబడినటువంటి 6వ ఇంద్రియమైనటువంటి విశ్వాసము చేత మా మధ్యలో మీ దూతలు ఉన్నారనియు, మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరుగుచున్నదనియు, మేము ఇప్పుడు ప్రభువా నిజంగానే ఆత్మ సంబంధమైన జీవమును, శక్తిని పొందుకునే స్థలములోను సమయంలో ఉన్నామని మేము విశ్వసిస్తూ ఉన్నాము. కృపగల దేవ, చదవబడినటువంటి లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ లేఖనముల గుండా మీరు నాతో మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని దర్శించండి. మేము నిజంగానే సరిచేసుకోవలసిన విషయాలలో సరిచేసుకునేలాగున, ఎరగవలసిన విషయాల్లో ఎరుగులాగున, నీ వాక్యంలో, నీ లేఖనంలో, నీ సన్నిధిలో మేము ఆనందించులాగున, నీ ఆత్మచేత, నీ జీవం చేత మమ్మల్ని ప్రభువా తృప్తిపరచమని నీ వాక్యానికి నీవే అనువాదకుడిగా ఉంటూ ఈ గడియ వర్తమానం గుండా నీ ప్రవక్త ద్వారా నీవు ఏదైతే వెల్లడిపరిచి ఉన్నావో దానిని మాత్రమే మేము గ్రహించులాగున సహాయము దయచేయమని, పరమబోధకుడా సమస్తముని చిత్త ప్రకారంగానే జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కొంచెం పరిశీలన చేద్దాం. ఏమరపాటుగా ఉండకండి, నిద్రమబ్బులో ఉండకండి. నన్ను చూడండి. వాక్యం చెప్పేప్పుడు నన్ను చూడాలి. మీ పేర్లు రాసుకుంటున్న చిన్నపిల్లలు జాగ్రత్త. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అంతా కూడా ముగించబడి ఆయన అప్పగింపబడబోతా ఉన్నాడు. చివరి గడియకు వచ్చేసాడు. ఆయన తన పరిచర్య యొక్క చివరి దశకు వచ్చేసిన తర్వాత ఆయనకు ముందు నుంచే సమస్తము ఎరిగి ఉన్నటువంటి వాడైన ఆయన అప్పగించబడబోతున్నాడనియు, ఆయన అప్పగింపబడడానికంటే ముందే సంఘాన్ని సిద్ధపరచాలనియు ఆయన సమస్తాన్ని ఎరుగున్నవాడై ఉన్నాడు అక్కడ. కానీ ఆయన జీవితంలో దేవుడు తండ్రి ద్వారా అత్యున్నతమైన సింహాసనములో ఉన్నటువంటి తన ద్వారా ముందుగా నిర్ణయించబడినటువంటి ఒక కార్యం ఉన్నది. ఆ కార్యమే గెత్సెమనే. ఆ గెత్సెమనేటువంటి ఆ తోట దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ తోటలోనికి వెళ్ళడానికి గల ప్రధానమైన కారణాన్ని చూడాలి. ఆయన ప్రార్థించాలనుకుంటే ఎక్కడైనా ప్రార్థించవచ్చు. కానీ ఆయన కావాలనే పేతురును జెబెదయి యొక్క 2 కుమారులను పట్టుకొని వెళ్తున్నాడు. కరెక్టేనా? వారిని పట్టుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేస్తే గనక యేసు ప్రభు వారు ఒంటరిగా ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు. దానితో పాటుగానే ఒంటరిగానే ప్రార్థన చేస్తూ ఉంటాను, కానీ నేను ప్రార్థిస్తున్న అదే గడియలో నాతో కూడా ఏకీభవించబడుతున్న మరికొంతమంది ప్రార్థనలు ఆశపడ్డాడు ఆయన. ఆయనకు శిష్యుల యొక్క ప్రార్థన అక్కర్లేదు, నేను ఒక్కడినే ప్రార్థిస్తే సరిపోతుంది, నా ప్రార్థన శక్తి చాలా గొప్పది అని ఆయన తలంచలే. ఆయన ఆలోచన ఏంటంటే, నేను ప్రార్థిస్తున్నాను, నేను దుఃఖక్రాంతుడగుటకును, నేను నా యొద్ద నుంచి ఈ పాత్ర తొలగిపోవడానికి అవకాశం ఉన్నదా అని ఒక మానవుడు ఆలోచించే రీతిలోనే మానవ శరీరంగా వచ్చినటువంటి దేవుడు అక్కడ ఆయన ఆలోచనలో తను ప్రార్థిస్తూ వచ్చి శిష్యులను చూస్తున్నారు. వీరు కూడా ప్రార్థిస్తున్నారేమో అని. ఎందుకంటే అదే శిష్యులకు ఈయన చాలాసార్లు ఒక మాట చెప్పాడు, నేను కొనిపోబడే గడియ వచ్చింది, నేను మీ వద్ద నుంచి తీసివేయబడుతున్నాను, ఈ మంద పైన కాపరి తీసివేయబడుతున్నాడు, మీరు చెదరిపోకండి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు శాంతి సమాధానాలతో ఉండునట్లుగా నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, మిమ్మల్ని ఒంటరిగా నేను వదలడం లేదు అంటూ ఆయన కొనిపోబడవలసిన గడియని గురించి అనేక మార్లు చెప్పిన తర్వాత కూడా శిష్యులలో దానిని గురించి ప్రార్థించవలసిన భారం వల్ల కనబడలే. ఆయనతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థిస్తారేమో అని ఆశించాడు ఆయన. ఆయన ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి చూసేసరికి వాళ్ళు నిద్రించడాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ నిద్రపోవడాన్ని చూసి, మీరు ఎందుకు నిద్రపోతున్నారు, మీరు నాతోనా, అక్కడ ఉన్న మాట చదవండి, యేసుప్రభు పలికిన మాట చదవండి ఒకసారి, 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఏంటండి, మీరు ఒక గడియైనా మేలుకొని ఉండలేరా, మీరు ఒక గడియైనా ప్రార్థన చేయలేరా? కాదక్కడ, మీరు ఒక గడియైనా నాతో మేలుకొని ఉండలేరా, మీరు ఒక గడియైనా నాతో ప్రార్థించలేరా? నాతో అంటే ప్రభువుతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించుట అంటే నాకు ఖచ్చితంగా ఏం కోరుకున్నాడంటే, దేవుడు తన సంఘాన్ని ప్రార్థనలో అత్యంత బలముగా ఉండడానికి ఆశపడుతున్నాడు ఆయన. ఖచ్చితంగా భౌతికమైనటువంటి నీరసం అనేది ప్రతి మానవుడికి కలిగే విషయమే. కానీ ఆత్మ ఎంత బలంగా మార్చబడాలి అంటే ఈ భౌతికమైనటువంటి దేహ సంబంధమైన బలహీనతలను సైతము జయించి, అది ఆత్మ చెప్పుచున్న మాటలకి దేహము సైతము లోబడినంతగా గొప్ప కార్యసిద్ధి ఆత్మకు రావాలని కోరుకున్నాడు ఆయన. మళ్ళీ ఆయన అంటాడు, ఇంకొచ్చి ముందుకు రండి, అక్కడ మాట అంటాడు, 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ
శరీరం బలహీనమని శిష్యులందరితో చెప్పలేదు ఆ మాట, పేతురుతో చెప్పినాడు. ఎందుకంటే పేతురే తను క్రమపరచబడవలసి వచ్చి మిగతా వాళ్ళందరినీ క్రమంలో పెట్టాలా, ఆయన సిద్ధపడి మిగతా వాళ్ళందరినీ సిద్ధపరచాలా. కానీ దేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనలకు ఖచ్చితంగా సంఘం కూడా ప్రార్థించాలన్నదే యేసు ప్రభు యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది గెత్సెమనే తోటలోనేనా? ఇది ఆ సందర్భానికి సంబంధించిందేనా? సరి అయినటువంటి ప్రత్యక్షత కోణం గుండా చూస్తే యేసు ప్రభు వారు నేటికి నీ కోసం నా కోసము మధ్యవర్తితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన హీ ఈజ్ స్టిల్ ప్రేయింగ్ ఫర్ అస్. ఆయన నీ కోసం నా కోసము ఆ యొక్క ధవల సింహాసనం అంటే ఆ తీర్పు సింహాసనం దగ్గర నీవు నేను నిర్దోషిగా ఉండడం కొరకై నేటికి రక్తము కారుచు వధించబడినటువంటి గొర్రె పిల్లలా ఉంటూ నేటికి మధ్యవర్తితో ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన తన దూతల్ని పంపించి నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు కదా, మరి వారు చేస్తున్నారని పంపి చూపిస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆయన ప్రార్థిస్తున్న గడియలో మనల్ని చెక్ చేస్తే, ఆయన ప్రార్థిస్తున్న అదే సమయంలో మనమేం చేస్తున్నామా అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, ఆయన మన కోసం చేస్తున్న ప్రార్థన సమయంలో మనం నిద్రిస్తున్నాం, మనం పనులు చేస్తున్నాం, మనం ఆహారాలు తింటున్నాం, మనం వ్యాపారాల సంబంధమైన విషయాల్లోనే అధికంగా మన పనులు పెట్టుకున్నాము. ఆయన అక్కడ శిష్యులతో మాట్లాడిన అదే మాట మనతో అనడా, ఒక గడి అయినా నాతో కూడా కలిసి మీరు అంటే తెలుగులో గడి అని ఉంటుంది, ఇంగ్లీష్లో అవర్ అని ఉంటుంది కదా, ఒక గంట నాతో కలిసి ప్రార్థన చేయలేరా? నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను కదా, మీకోసమే వచ్చి నేను ప్రాణాలు అర్పించాను కదా. నేటికి ఇప్పుడు అక్కడ వధించబడిన గొర్రె పిల్లలాగుండి మధ్యవర్తిత్వం, ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ గెత్సెమనే దగ్గర జరిగినటువంటి ఈ సందర్భము ఆ రోజు మొదలుకొని నేటి వరకు సాగుతూనే ఉన్నది. అది ఇప్పటికీ కూడా ఆయన బలిపీఠం యొద్ద నీ కోసం నా కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు గనుకే మన గత జీవితంలో మనం చేసిన పాపాలను బట్టి మనం ఇంకా నశించిపోకుండా నిలబడింది. అది ఆయన ప్రార్థనను బట్టే. ఆయన మధ్యవర్తిత్వపు ప్రార్థన ఉన్నంత కాలము నీవు నేను ఇంకా బాగుపరచబడుతూ మలినాలన్నీ కడిగివేయబడుతూ పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ ఉన్నాము. కానీ పేతురుతో అన్నట్టుగా, ఆ శిష్యులతో అన్నట్టుగా ఈ రోజున మనతో మాట్లాడట్లేదా? సంగమా, నేను మధ్యవర్తితో ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా, వాట్ అబౌట్ యూ? నీవు చేస్తున్నావా? సంఘంగా ప్రార్థిస్తున్నారా? ఆయన అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటే అసలు ఎవరిని తీసుకెళ్లకుండా ఉండవచ్చు, ఒంటరిగా వెళ్ళి ఉండవచ్చు ఆయన, లేదా ఒక్క వ్యక్తిని తీసుకెళ్ళి ఉండొచ్చు. కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఖచ్చితంగా సంఘం అని పిలవాలి దాన్ని. ఇద్దరు దాటారా అది సంఘమే. ఒక్కటి ఉంటే సంఘం కాదు. కానీ అయ్యా సంఘము అంటే సమూహము, కలయిక అని అర్థము. ఇద్దరు ఉంటేనే అక్కడ ఒక సమూహం ఏర్పడుతుంది, కలయిక ఏర్పడుతుంది, గ్యాదరింగ్ ఏర్పడుతుంది. ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్న ప్రతి చోట కదా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న చోట అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అది సంఘమనే పిలవాలా. అక్కడ ఆ ముగ్గురిని ఏర్పాటు చేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నా కోసము నాతో పాటు ఎందుకు కలిసి ప్రార్థించలేకపోతున్నారు? వారి దేహాలు సొమ్మసిల్లిపోయినాయి. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలిగా. కానీ సంగమా, నువ్వు నాతో కూడా కలిసి నువ్వు ప్రార్థించకపోవడం వల్లే ప్రతి ఒక్కరు శోధనలు అనుభవించారు. అక్కడ శోధనల గుండా రాని శిష్యుడు లేడు. కరెక్టేనా? శోధనల గుండా రాని శిష్యుడు లేడు, శోధనల గుండా రాని పరిశుద్ధుడు లేడు, శోధనల గుండా రానటువంటి ఏ మనుష్యుడు లేడు. నువ్వు వెళ్ళి మొంగళ కోసుకుపోన్నాడు, ఫేస్ వాష్ చేసుకోబో. శోధనల గుండా రానటువంటి ఏ మానవుడు లేడు. ఎప్పుడు నిజముగా ప్రార్థనల గుండా లేని ప్రతి వ్యక్తికి ఇదే జరుగుతుంది. ప్రార్థనలో ఉంటే మరి సమస్యలు రాకుండా ఉంటాయా? సమస్యలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా. కానీ ప్రార్థన ఉన్నప్పుడు ఆ సమస్యలో నుంచి తప్పించబడడానికి గల ఏకైక మార్గము నీకు త్వరితముగా తిన్నగా సూటి కనబడతా ఉంటుంది. సంఘాన్ని దేవుడు ప్రార్థించాలని కోరుకున్నాడు, కానీ సంఘం ప్రార్థించట్లేదు. సంఘమంతా కలిసి ప్రార్థించాలనుకున్నాడు, ఆయనతో కలిసి ఏకీభవించబడే ప్రార్థనలు చేయాలనుకున్నాడు. ఆయన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి? ప్రభువా నా కారు కొనియు, ప్రభువా మా పిల్లకాయల పెళ్ళిళ్ళు చేయు, ప్రభువా ఇల్లు కట్టియు, ప్రభు. ఇది ఆయన చేసే ప్రార్థన.
ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తాడు? ఆయన దేన్ని అడుగుతాడు? యేసు ప్రభు వారు చేసే మధ్యవర్తితో ప్రార్థన ఏంటి? ప్రభువా, వీరేమి చేయుచున్నారో తెలియదు, తండ్రి వీరిని క్షమించు. ఇదేనా ఆయన చేసే ప్రార్థన? ఆయన ప్రార్థన ఆయన ప్రాముఖ్యతలపైన ఆధారపడి ఉన్నది. మన ప్రార్థన మన ప్రాముఖ్యతలపైన ఆధారపడి ఉన్నది. మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా మనమేమి కోరుకొనుచున్నాము, మనకేది కావాలో దాని గురించి అడుగుతూ ఉన్నాము. ఆయన మాత్రము నీవు క్షమించబడాలని, నీ పాపాలు కడగబడాలని, నీవు అక్కడ ధవల సింహాసనం దగ్గర నిర్దోషిగా నువ్వు నిలబడాలని, అనేకులు ఈ వర్తమానాన్ని తెలుసుకోవాలని, రక్షణలోనికి అనేకులు అడుగు పెట్టాలని, అది ఆయన ప్రార్థన. మన ప్రార్థనలో దాని యొక్క భాగము పాత్ర చాలా చిన్నది. మన ప్రార్థనలో నాతో పాటు నా మిగిలిన సహోదరులు క్షమించబడాలనేటువంటి ఆ భాగం చాలా కొద్దిగానే ఉంటుంది. క్రీస్తు యొక్క ప్రార్థనకి మన ప్రార్థనకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. క్రీస్తు యొక్క ప్రార్థనకి మన ప్రార్థనకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ మనం ఏకీభవించాల్సిన ఆయన ప్రార్థనతో ఏకీభవించాలా? ఆయన ప్రార్థన అంటే కూడా చాలామందికి తెలియడంలే. ఆయన మధ్యవర్తిత్వగా ఉండి దేని గురించి చేస్తాడు? మానవులందరూ క్షమించబడాలి, రక్షించబడాలి, బాగుపడాలనే ఆయన ప్రార్థన. ఇక్కడ మనం కూడా ఆయనతో ఒక గడి అయినా సరే చేయవలసిన ప్రార్థన కూడా అదే ఉన్నది. కానీ సమస్య ఏంటంటే ప్రార్థన జీవితాలు లేవు. వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోనూ, సంఘాల్లో కూడా లేకుండా పోయిన దినాలు ఇవి. అందుకే మన ప్రార్థన అంశాన్ని చూస్తున్నాము. ఆ ప్రార్థనలో ప్రార్థన కూటములు అనే అంశాన్ని మనం ముందు కొనసాగించుదాం. దాంట్లో ప్రాముఖ్యంగా చూద్దాం. దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడింపజేసిన మాటలను గమనించుదాం. ఇదివరకు చూసిన ఒక మాటను చూసి మనం ముందుకు సాగిపోదాం. 60-0329 60-0329 ఇది నేనే, భయపడకుడి అనే వర్తమానం. దానిలో 59వ పేర తీశారమ్మా. మీకు మెసేజ్ కోడ్ తీయడం వచ్చా? తీయండి. ఆ చిన్న పడవ నావ మనం దీన్ని చూస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభు లేకుండా శిష్యులు నావలో అటువైపుగా వెళుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, మీరు ఎలా నేను వస్తానన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని చూడాల. కాపరి లేడు అక్కడ. కాయువాడు, ఆ ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభు లేకుండా శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు దయ్యం యొక్క ఆలోచనలు దేవుడు ప్రవక్త ద్వారా చెప్తా ఉన్నాడు. ఏమని? నాకు ఇప్పుడు ఒక సరి అయిన సమయం దొరికింది, నాకు ఇప్పుడు వీళ్ళు దొరికారు, కాపరి లేకుండా వీరు నాకు పట్టబడ్డారు అన్న ఆలోచనలో ఉన్నాడు వాడు. కరెక్టేనా? అప్పుడు అంటాడు వాడు ఏమని? ఇప్పుడు వీరు కాపరి లేకుండా నాకు దొరకబడ్డారు గనుక నేను ఇప్పుడు వీళ్ళు నా యొక్క అధిపతులను, దయ్యాలను, అనేక రోగాలు పట్టబడిన వారిలోంచి నా యొక్క సమూహంలో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళగొట్టారు కాబట్టి వీళ్ళపైన ప్రతిగా నేను వీళ్ళ పని చెప్తాను అంటాడు. నా మాట వింటున్నారా? మీరు జాగ్రత్త, ఈ విషయం మీకు అర్థం కావాలి. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన మాట వినాలి. మీరు ఏదైనా ఒక వ్యక్తికి మీరు ప్రార్థన చేసినప్పుడు బాగుపడినా, మీరు ఏదైనా ఒక వ్యక్తి బంధకాలలో, అన్యత్వంలో, మూఢత్వంలో ఉన్నప్పుడు వారికి సరియైన సర్వసత్యాన్ని ప్రకటించి వారికి విడుదల కలగజేసినా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంతమందినైతే మీరు బలపరిచి అనేకులను క్రీస్తు వైపు నడిపించి అనేకులకు స్వస్థత గల కారణమైనటువంటి ప్రార్థనలు మీరు చేసిన తర్వాత, మీ జీవితంలో కొంతకాలం గడిపిన తర్వాత ఎప్పుడైతే మీరు కొంచెం బలహీనమైన ఒక మెట్టులోనికి పడిపోతారో అప్పుడు మీ పైన సాతానుగాడి యొక్క దాడి మీరు చూశారనుకోండి, ఒకప్పుడు బలపరిచిన నేనేనా ఈ పాపంలో పడింది, ఈ బలహీనతలో పడింది అనుకునేలాగా పడిపోతారు మీరు. ఇది జరిగిందా? ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వర్తమానంలో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అప్పటి వరకు ఒక కర్మేలు పర్వతం యొక్క గొప్ప ప్రదర్శన చేసి ఒక్కసారి హఠాత్తున పడిపోయిన ఏలియాలాగా ఉంది పరిస్థితి. నమాట విన్నారా? అప్పటి వరకు ఎంత సహాయం చేస్తాము, ఎంతో వర్తమానాన్ని ప్రకటిస్తాము, ఎంతోమంది యొక్క దయ్యాలు వెలగొడతాము, అనేకులను విడిపిస్తాం వారి బంధకాల్లో నుంచి. కానీ ద మూమెంట్ వెన్ వీ గెట్ ఇన్ టు ద వీక్నెస్, కొద్దిపాటి బలహీనతలకు పడగానే
సాతాను నీవు ఇంతవరకు వాడి యొక్క రాజ్యం పైన చేసిన దండయాత్రకు ప్రతిగా నీ పైన దండయాత్ర మొదలు పెడతాడు వాడు. అప్పుడు అనిపిస్తుంది, ఏ బలహీనతలు ఒకప్పుడు అన్ని వదిలేసి ఇప్పుడు నేను వచ్చి దేవుళ్ళు నిలబడి అనేకులను రక్షించి నడిపించి బంధకాలు విడిపింపజేసి వాళ్ళు బాగుపడడానికి నేను సహాయపడ్డానో, దేవుడి యొక్క ప్రణాళికలో వాడబడ్డానో, నేనెందుకు ఇంత ఘోరమైనటువంటి నేల మట్టుకు నరకబడి తిని? కారణం ఏంటంటే అలాంటి వ్యక్తులు ఎవరు? సాతాను యొక్క రాజ్యం పైన ఎక్కువగా దాడి చేస్తున్న వాళ్ళు. ఒక్కసారి వారి ప్రార్థనా జీవితంలో కొంచెం తగ్గగానే వాడు అంటాడు, ఇట్ ఈస్ అ టైమ్ టు సెటిల్ ద స్కోర్స్. ఇది సమయం నీతో నేను ఇప్పుడు చూసుకోవడానికి. నువ్వు ఆ రోజున వాడిలోంచి వెళ్ళగొడతావా? నువ్వు వాడిని విడిపిస్తావా? వాడిని కాపాడతావా? వాడికి సర్వసత్యాన్ని చెప్తావా? నువ్వు నా రాజ్యం పైన దాడి చేస్తావా? ఇంతకాలం నీ చుట్టూ ఆ ప్రార్థన కోట చూశాను, కానీ ఇప్పుడు అది బలహీన పడ్డది కనుక ఇది సరైన సమయం, అనువైన సమయం నేను పడగొట్టడానికి. అట్లా మన గత జీవితాలు వెనక్కి తిరిగి చూసుకుంటే పడ్డామా? ఎదిగిన ఆ మెరుపెంతో పడ్డ అంతకంటే లోతు ఎక్కువ. కరెక్టేనా? దీనికి గల కారణం ఏంటంటే మన చుట్టూ ఉండవలసిన కంచెను మనం తొలగింపజేసుకున్నాము. మనకున్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని మనం సరిగ్గా వాడలేకపోయాము. ఆ ఆయుధాన్ని దగ్గరగా ఉంచుకోలేకపోయాము. దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అ ప్రేయర్ టు ద బిలీవర్ అండ్ ద కాంగ్రిగేషన్. విశ్వాసికి, సంఘానికి ఇవ్వబడే అతి గొప్పదైనటువంటి ఆ ఆయుధమే ప్రార్థన. సంఘ ప్రార్థనలోనే అది మనం చేయాలి. పేతురుని చెరసాలలో వేశారు, కానీ సంఘం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండలేదు. ఆ సంఘం అంతా కూడా తమకు ఇవ్వబడినటువంటి ఆ గొప్పదైన ఆయుధాన్ని వాడడం వల్ల ఆ చెరసాల మొత్తం కూడా ఏమైపోయిందయ్యా? సంఖ్యలు ఊడిపోతూ ఉన్నాయి, మార్గాలు తెరవబడ్డాయి. దూతే ఆయన ఎదురుగా నిలబడినాడు. ఆ దూత బయటకు రావడానికి కనబడే ఆ మార్గాన్ని చూపించి ఆయన బయటకు తీసుకొచ్చి మరి విడుదల చేశాడు. ఇదిగో అలాంటి కార్యాలు జరగాలన్నా సంఘమంతా ప్రార్థించాల. మీలో ఎవడైనా సరే రోగి కానీ బలహీనుడే కానీ ఈ సర్వసత్యం నుంచి దాటి వెళ్ళిపోతున్నాడా? అతని అగ్నిలో నుంచి లాగివేసినట్టుగా లాగివేడి. ఎలా లాగుతావు? బలవంతంగా చేయబెట్టి లాగితే వస్తాడా? కాదు. సంఘపు ప్రార్థనల వల్లే వస్తాడు అతడు. ఏ వ్యక్తి అయినా సరే సంఘమంతా కలిసి చేసే ప్రార్థనలోనే, ఆ ప్రార్థన కూటములో ఉండే శక్తితోనే మీరు శక్తిని పొందుకొని రాబట్టుకోగలిగేది. ఆమేన్. కానీ నేడు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, పాటలు పాడడానికి వీటికి ఉన్నంత ప్రాధాన్యత నేడు సంఘాలలో ప్రార్థనలకు లేదు. నా మాట వింటున్నారా? నేడు సంఘాల్లో వాటికి లేదు. అపోస్తులందరూ కూడా మేడగది పైన వాళ్ళు అందరూ ఒక చోట సమకూర్చబడి మోకరించినప్పుడు వారు వాక్యాన్ని గురించి వినలేదు. వాక్యాలు ధ్యానించుకున్నట్టుగా ఎక్కడ మనం చూడము. వారు కనిపెట్టుడి అన్న మాటలో యేసుప్రభువు మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు ఎదురు చూచుడి అన్న చోట వారు చేసిన కార్యమల ప్రార్థనలోనే. వారందరూ ఒక చోట సమకూర్చబడి ఏకీభవించి ప్రార్థిస్తున్న చోట వారందరిపై ఆత్మశక్తి దిగిరాగా, ఎందుకు అలాంటి శక్తి నేడు సంఘాల్లో, కుటుంబాలు ఎందుకు కనబడడం లేదు? అక్కడ కూడా సమూహాలే కదా ఉండి ప్రార్థన చేస్తున్నది, కానీ ఆ శక్తి దిగిరావడం లేదు. ఎక్కడో ఇంకా తప్పిదాలు ఉన్నవి, ఎక్కడో ఏకీభవించుట లేదు, ఎక్కడో ఏకాభిప్రాయం, ఏక మనస్సు, ఏక తాత్పర్యం కనబడుట లేదు. అందుకే ఇద్దరి కంటే ఎక్కువగా కూడుకున్న చోట నేను ఉంటానని మాట ఇచ్చిన ఆ మాట నెరవేర్పు కోసము ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి కావలసిన పరిస్థితులు మన మధ్యలో లేవు. ప్రైజ్ ద లార్డ్. ఒక వచనం చూద్దాం, మరొక కొటేషన్ చూసి ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. (56-0728) 56-0728 తెలుగులో ఉందమ్మా. దానిలో 3వ పేర చూడండి. మళ్ళీ చదువుదాం. ఇక్కడ ఒక యవ్వనస్తుని చూచుట జరిగింది. అతడు ఆ యవ్వనస్తుడు ఏంది, రాక్ అండ్ రోల్ అనేటువంటి ఒక వెస్ట్రన్ స్టైల్ సంబంధించిన ఒక మ్యూజిక్లో వాడు బాగా ప్రఖ్యాతి గాంచిన వాడు.
మనస్సు చెడిపోయినది ఉమ్, అని ఎక్కువ అయినదని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. ఉమ్, ఎందుకని దేవుడు అతనిని ఖచ్చితంగా శిక్షించును, ఉమ్, మరియు అటువంటి వాటిని చేసినందుకై ఆయన తప్పక అతనిని శిక్షించును. ఉమ్. అది దైవద్రోహం. సంఘంలో నేర్చుకున్నవి లోకంలో తప్పుగా ఉపయోగించుట అనేది దైవద్రోహం. అది పూర్తిగా పరిశుద్ధాత్మను తృణీకరించుటే. ఎస్, జీవము గల దేవుని పనిని జనులు అరపరుసగా చేయుటను చూచుట అనేది ఎంతో భయంకరము. నీవు ఏమి విత్తినవో దానినే కోసెదవు, దానిని గుర్తుపెట్టుకో. చదువు చదువు. ఇప్పుడు కెనడాలో అనుకుంటాను, అది ఎంతో మంది నాకు గుర్తులేదు, ఎంతమంది పిల్లలు. అటువంటి ఆ పిల్లలు అక్కడ ఒక సభకి హాజరయ్యారు. ఆ యవ్వన పిల్లల మనస్సు చెడిపోయినది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చబడింది. గమనించండి జాగ్రత్త. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు పెంతెకోస్తు సంఘంలో నేర్చుకున్నదంతా కూడా తీసుకెళ్ళి బయట ప్రపంచంలో రాక్ అండ్ రోల్ తనకు నచ్చిన విధానంలో చేస్తూ ఉన్నాడు. ఇది సాధారణంగా జరిగేటువంటి పనే. పిల్లలు ఎప్పుడు కూడా చర్చిలో కీబోర్డు నేర్చుకుంటారు, గిటార్లు నేర్చుకుంటారు, ప్యాడ్లు నేర్చుకుంటారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ ప్రజలందరూ కూడా నేర్చుకున్నారు. చాలామంది అలాగే ఉంటారు, అందరూ అలాగే ఉంటారని కానీ కొంతమంది అలాగ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బయట మనుషుల కోసం పాడడం మొదలు పెడతారు. బయట దాన్ని వివిధ రకాల ఫంక్షన్స్లలో దైవ సంబంధం కానీ విధానాల్లో కూడా వాడే మొదలు పెడతా ఉంటారు. దేవుడి కోసము దేవుడి వలన సంఘంలో నేర్చుకున్నటువంటి వాటిని బయట మనుషుల కోసం వాడడాన్ని దేవుడు దాన్ని దేవదూషణ అంటున్నాడు ఆయన. నమాట జాగ్రత్త. ఇట్ ఈస్ అ బ్లాస్ఫమీ అగెయిన్స్ట్ హోలీ గోస్ట్ అంటాడు. అంటే దానికి ఖచ్చితమైన శిక్ష ఉన్నది అంటాడు ఆయన. తర్వాత 4వ వచనం 4వ పేర నుంచి మళ్ళీ చదువుతుంది. కెనడాలో అనుకుంటాను, అది ఎంతమంది నాకు గుర్తులేదు, ఎంతమంది పిల్లలు మొదటిగా ఇక్కడ వారు నిండుగా దుస్తులను ధరించిరి. ఇక్కడ కెనడాలో జరిగినటువంటి ఒక రియల్ సంఘటన గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక నిజమైన సంఘటన ఏంటి అక్కడ జరిగింది? అక్కడంట కొంతమంది నిండైన వస్త్రాలతో ఒక గుంపు సమూహం వచ్చింది యవ్వనస్తులతో. అటువంటి ఆ పిల్లలు అక్కడ ఒక సభకు హాజరయ్యారు. ఒక సభలో వాళ్ళందరూ హాజరయ్యారు. నా జాగ్రత్త వినండి, ఇది నిజంగా జరిగిన సంఘటన. వారు ఏం జరిగిందంటే ఆ యవ్వనస్తులందరూ కూడా ఆ కూటమికి వచ్చారు. ఆ కూటమిలో వారు నిండైన మంచి చక్కటి వస్త్రధారంతో ఉన్నారు. అక్కడ వాళ్ళ మనసంతా చెడిపోయి ఉన్నది. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ కూటమిలోనే ఏమైపోయినారంటే పిచ్చి వాళ్ళు అయిపోయి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎస్, దేవుడు లేడు, ఎవరు లేరు, వారక్కడ స్థితిలో పడి ఉంది, కేకలు పెట్టచ్చు మరియు ఆక్రందనలు చేయుచు పైకి కిందికి ఆడుచు గోడలకేసి తమ తలలు బాదుకొనుచు అటువంటి వెలి చేష్టలలో నిండిపోయింది. అయితే అటువంటి వెట్టి నాట్యములను మనము చట్టపరమైనదిగా చేయుచుంటిమి. అంటే ఆలోచించండి, ఆ యవ్వనస్తుల సమూహము చాలా మంచిది. ఆ యవ్వనస్తులు చక్కటి వస్త్రాలు వేసుకొని క్రైస్తవ సంబంధమైన ఒక కూటమికి వచ్చారు. వారు బలాన్ని ఉద్యమాన్ని పొందుకోవడానికి వచ్చారు. కానీ వాళ్ళు పెంతెకోస్తు సంబంధించినటువంటి ఆ కోవల్లో మీరు గమనిస్తే వాళ్ళు భాషల్లో మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు మనస్సుతో ప్రార్థన చేయడాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు, భాషల్లో ప్రార్థన చేయడానికి గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పరిశుద్ధాత్మలో దేహము నియంత్రణలో లేకుండా ఎగిరి గంతేసే విధానాన్ని గురించి అధికంగా బోధిస్తారు. అక్కడ ప్రార్థనలో వాళ్ళు ఎలా చేస్తారంటే గట్టి గట్టి అరుపులు, గట్టి గట్టి శబ్దాలతో అరవడాలు, ఎడవడాలు, దుంకడాలు, గోడ కొట్టుకోవడాలు, గుండ్రంగా అక్కడక్కడే తిరగడాలు, వింతైనటువంటి ఒక పరిస్థితిని ఆ కూటమిలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల చివరికి తమను తాము వాళ్ళు ఎలాగైపోయారంటే పరిశుద్ధాత్మ 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 అనుకుంటూ వారందరూ కూడా మానసిక రోగులుగా మారిపోయినారయ్యా. వాళ్ళు గంతులేస్తారు. మీరు ఇప్పటికే యూట్యూబ్లో చాలా చూస్తారు. ఇలా ఇలా దుంకుతారు, ఎగురుతారు, అదుగుతారు అంటారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. పాస్టర్ గారు దగ్గరకు టచ్ చేస్తే ఇట్లా రోమాంత ముఖ్యంగా పడిపోతూ ఉంటారు. అలాంటి ఒక పరిస్థితిని చూసి దేవుడు తన ప్రవక్త గుండా అంటాడు, వీళ్ళందరూ కూడా ఒక పిచ్చాసుపత్రిలో వాళ్ళ కన్సల్టేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంట. వాళ్ళేదో భక్తి నేర్పించడానికి పెట్టబడిన కూటముల్లో వాళ్ళ తప్పుడైనటువంటి సిద్ధాంతాల వలన
వారి ఆత్మ సరి అయిన స్థితిలో లేకపోవటం వలన ఆ పిల్లల పైన కూడా అదే దయ్యపాత్మలు దించుకొచ్చారు వాళ్ళంతా. మళ్ళీ ఇలా గంతులు వేయడము, ఇలా అరవడము, ఇంత బిగ్గరంగా ఏడవడం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే చట్టపరంగా చేశారు. వి మేక్ ఇట్ లీగల్. అంటే ఇలా చేస్తేనే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇలా చేస్తేనే ఇది సంఘము అని అర్థం. అలా ఒక ఆలోచన విధానాన్ని మనుషులు పెట్టేశారు సంఘాల్లో. ఏ సంఘంలోకి అయితే మీరు వెళ్తారో అని ఏడ్చారు అనుకోండి, విపరీతమైనటువంటి ఏడుపులు పెడబబ్బులతోనే ఉన్నారనుకోండి, అక్కడ ఏమంటారు, అబ్బా అబ్బా సంఘం ఎంత పరిశుద్ధాత్మ చేత కదిలించబడ్డది, ఎంత అభిషేకం దిగొచ్చింది. పాస్టర్ కూడా వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చింది అన్నాడు. ఎప్పుడు అంటాడంటే అందరూ హోమన్ హోమన్ హల్లెలూయా హోమన్ హోమన్ అరిచి అరిచి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితిని బట్టి ఎంత అభిషేకం దిగొచ్చింది నేను దినంలో అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ యొక్క దిగిరావడానికి, దాని అభిషేకానికి వాక్య ప్రకారమైన సూచనలు తెలియకపోయినప్పుడే ఇలాంటి తప్పిదాలు చేస్తారు. కానీ అలాంటి బోధ ఉన్నటువంటి సంఘాల్లోకి వెళ్ళిన యవ్వనస్తుల పరిస్థితి అలా తయారయ్యిందని చెప్తున్నాడు ప్రవక్త. అంటాడు పిచ్చాసుపత్రులు తీసుకెళ్లారండి వాళ్ళని కెనడాలో అంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరు గనక ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము దేవుడిది, ఈ గడియ వర్తమానమని నువ్వు పూర్ణ హృదయంతో నమ్మి నాతో దేవుడు ఏది మాట్లాడుతున్నాడని నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నీ పైన దిగొస్తున్నది కూడా పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు నిన్ను పరిశుద్ధాత్మలో ఆనందించేలాగా చేస్తుంది, కానీ గొంతులేసి లేకపోతే గోడలో గుద్దుకొని ఎగిరి అలా చేయదు అది పరిశుద్ధాత్మ. నేను అది నీ సొంత ఉద్దేశాలను బట్టి. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వాక్యం వింటున్నప్పుడు కానీ లేకపోతే ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ కొన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళు లేచి చప్పట్లు కొట్టి పక్కన ఇట్లా నెట్టి అంటారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూడలేదా? ఎట్రా రష్యం ఇట్రా సార్ పక్కకు మీకు చూపిస్తా, లైవ్లో చూపిద్దాం. ఎట్రా త్వరగా రా. అంటాడు ఆయన నిద్ర ఎగిరిపోయింది, అడుగు నిద్రపోతున్నాను అందుకే కొట్టేవాడిని. అంటే ఒక మాట చెప్తాను నేను మీకు, ఇప్పుడు నిలబడుతున్న బోధకులు చెప్తేనే నీకు అంత ఉత్సాహం కనబడింది కదా, మరి ఆ కొండ మీద యేసు ప్రభువే నేరుగా చేస్తున్నటువంటి బోధ వాళ్ళు ఎంతమంది అట్లా ఎగిరి ఉండొచ్చు? అంటే దేవుడే చెప్తున్న మాటలకి అక్కడ ఉన్న వాళ్ళపైన ఆత్మ దిగి రాకపోతే 3 దినముల వరకు అయ్యా తిండి తిప్పలు లేకుండా కూర్చోగలుగుతారు ఎవడైనా? తిండి లేకుండా. ఒకసారి ఇప్పుడు ఒక బోధకులు తీసుకురా, వరుసగా 3 రోజులు బోధింపమని చెప్పు, అక్కడ వెలువడుతున్న ఆత్మలో పరిశుద్ధాత్మ అభిషేకంలో తిండిని సైతం మరిపింపజేసి 2-3 దినాలు కూర్చోబెట్టమని చెప్పుకోండి. నేను ప్రజలు ది ఎగ్జాజురేట్ మోర్, వారు ఘనత చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ప్రభువునందు ఆనందపడుతున్న మన భ్రమలో ఉన్నారు, కానీ అనేకులకి ఈ విషయాలు తెలియడం లేదు. ఆయన అంటాడు ఇట్లాగే ఎగిరి గంతులేసి పిచ్చాసుపత్రులు చేర్చారు కెనడాలో అన్నాడు ఆయన ప్రవక్త. ప్రభువునందు ఆనందించడానికి ఆమెన్లు చెప్పండి, హల్లెలూయాలు చెప్పండి, సంతోషించండి, చప్పట్లు కరధ్వనాలు చాలు, చప్పట్లు కొట్టచ్చు. కానీ ఇంతకు మించి కొన్ని చేష్టలు కొంతమంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విశ్వాసులు కూడా కాపర్లు ఎక్కువ చేస్తారు ఇవి కూటములలో లేచి నిజం అంటే నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నా. ఐ స్ట్రాంగ్లీ అగ్రీ అండ్ డిసగ్రీ. అలాంటి వాళ్ళతో కొన్ని విషయాలు అంగీకరిస్తా, కొన్ని విషయాలు అంగీకరించలేకపోతున్నాం. ఎందుకంటే నో ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఆత్మ వారి స్వాధీనంలో ఖచ్చితంగా ఉంచుతుంది. ఎసారో దేర్ స్పిరిట్ ఈజ్ సబ్జెక్ట్ టు దేర్ విల్. ఆ ఆత్మ వాళ్ళ నియంత్రణలోను వారి నియంత్రణలో ఆత్మ ఉంటుంది. ఎలా పడితే అలా ప్రవర్తింపజేయని అది. నువ్వు ఆనందించు, దేవుళ్ళు నువ్వు నాట్యమాడు ఏదైనా చేసుకో వాక్య ప్రకారంగా. కానీ దావీదు ఆడిన నాట్యం ఏంది? మనం దుంకి దుంకుడు కాదు. ఆయన ఆడిన నాట్యం ఏంది తెలుసా? కరెక్ట్గా ప్రాచీన ప్రతుల్లో ఉన్న పదాలను తీసుకొచ్చి పెడితే కాళ్ళు ఇలా ఉన్నాయి చూసారా, ఆయన ఆడిన నాట్యం ఇంతే, ఈ కాళ్ళు ఇంతే, ఇదే ఆయన ఆడిన నాట్యం. అంతేగాని ఇచ్చి ఆడలేదు ఆయన దేవునిలో. దావీదే నాట్యం ఆడిండండి, మేము వాక్యంలో గంతులేస్తే తప్పేంది?
నువ్వు వేసుకో. యేసుప్రభు వారు మందిరంలోకి వెళ్ళి బోధించాడు, గంతులేశాడు. ఆయన అధికారంతో బోధించాడు, పరిశుద్ధాత్మ శక్తితో బోధించాడు, వాక్ శక్తితో అక్కడ బోధ జరిగింది. అక్కడ అద్భుత కార్యాలు ప్రత్యక్షతతో జరిగిన బోధ అది. అంతేగాని అక్కడికి వచ్చి ఆయన గంతులేసి చెప్పింది మీకు కనబడదు. పౌలు గారు బోధించారా? శిష్యులు బోధించారా? ఎక్కడ కూడా నాకు నేడు ఇప్పుడు చేస్తున్న పాస్టర్ల చేష్టలు కనబడలేవు బైబిల్లో. అంటే నాకు బైబిల్ ఆధారం కనుక చెప్తున్నా, ఆ చేష్టలు కనబడలేవు. ఈ రోజున ఒక వింతైనటువంటి ఒక లోకంలోనికి ప్రపంచాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇట్లా చేస్తేనే పరిశుద్ధాత్మ అన్న స్థితిలోనికి సంఘాన్ని నడిపించేస్తున్నారు. నేను ఇంకొచ్చే ముందు రండి, చదువుతల్లి. అనేక చోట్ల సంఘాల్లో లేదా పాఠశాలలో పరీక్షలకు ముందు పిల్లలకి వారి నరములు ఉద్రిక్తత నుండి నిర్మలపరచుట కొరకు ధూమపానమును మరియు అటువంటి వాటిని అనుమతించుతుంది. అంటే చూడండి, జస్ట్ బిఫోర్ సెమిస్టర్ అండ్ సో ఫోర్త్ అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరీక్షల విషయంలో సెమిస్టర్స్, దానికి ముందుగా పిల్లలలో ఎంత ఒత్తిడి పెంచేస్తూ ఉన్నారంటే ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, నా మాట జాగ్రత్త వినండి, రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు వాళ్ళ యొక్క నరాలు అన్నీ కూడా ఒక ఏమంటుందని ప్రశాంతత కలిగిన వాతావరణం రావడానికి కావాలని మీరు స్మోకింగ్ చేయండి, డ్రింకింగ్ చేయండి అంటూ వాళ్ళందరి యొక్క మనస్థితులను ఆ ఇచ్చిపోయినటువంటి ఏంది ఓవర్ ఎక్సైటెడ్ పొజిషన్లోంచి తగ్గించాలని కావాలని ఆ యొక్క యంగ్ జనరేషన్స్ని, యవ్వన పరిస్థితుల్లో ఉన్నటువంటి తరాల్ని తాగమని, తిరగమని, తినమని చెప్తా ఉన్నారు. దేనికి? వాళ్ళ సంఘాలు నేర్పించింది అదే, వాళ్ళ గృహాల్లో సమాజంలో నేర్చుకునేది అది. ఏది? ఎక్కడైతే ఎక్సైట్మెంట్గా చేస్తూ ఉంటారో, భక్తి కూడా ఎక్సైట్మెంట్ భక్తే. చప్పట్లు కొట్టి గోడలకు గుద్దుకుంటూ, అదే అనడా హిట్టింగ్ టు ద వాల్స్, గోడలో కొట్టుకుంటూ ఒకరినొకడు గుద్దుకుంటూ, ఇలాంటి ఎక్సైట్మెంట్ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యవ్వన తరాన్ని మీరు నియంత్రించాలనుకుంటున్నారా? మీరేం చేస్తారు? నేడు ఇప్పుడున్నటువంటి తరాన్ని చూడండి జాగ్రత్తగా, మన యవ్వన పరిస్థితులు చూడండి. మనం ఒకప్పుడు ఉన్నటువంటి కాలంలో 90స్లో 80స్లో 70స్లో ఉన్నట్టుగా లేదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు యవ్వన పరిస్థితి అత్యంత వేగవంతంగా మారిపోయింది. ఈ రోజున తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా ఇంట్లో దస్తావేజు కూడా కొట్టేయగలిగే పిల్లలు తయారైనారు. నిజంగానే. కానీ ప్రతి తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది సార్, నా కొడుకు సత్యపూస అనుకుంటాడు, నా కొడుకు ఏం తెలియదండి, నా కూతురికి ఏం తెలియదండి అనుకుంటారు. నీకేం తెలుసు అలా బాగోతాను. ఇప్పుడున్నటువంటి ఆ పిల్లలపైన అనుమానం కాదు, ఈ తరం పైన నమ్మకం నాకు. ఎందుకంటే కింద ఉన్నటువంటి ఆ లోకాలని తెరవబడి పైకి వచ్చిన ఆత్మలు అలాంటి కార్యాలు చేస్తాయి. కానీ వాళ్ళను శాంతపరచాలి, వాళ్ళని నిమ్మలపరచాలి అంటే వాళ్ళకు మనం చూపించాల్సింది దేన్ని? సిగరెట్లను, డ్రింకింగ్లో, దేనో చుట్టాల బంధువుల్లో కాదు. ఆయన అంటాడు, ఇలాంటి వాటన్నిటి మీరు అడగదొక్కాలనుకుంటున్నారా మీ యవ్వన పిల్లల్ని? అయితే వాళ్ళకు మీరు చేయవలసిన పని ఒక్కటే. ఏం చెప్తున్నాడు చూడ, నిజానికైతే వారు ఖచ్చితంగా ప్రార్థన కూటములు కలిగి ఉండాలి. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? పిల్లలను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారు నిమ్మలపరచబడినట్లుగా, వారు ప్రశాంతత కలిగిన జీవితాల్లో ఉండాలి అంటే గనక వాళ్ళకి ఇవ్వవలసింది ఒక ప్రార్థన కూటమి మాత్రమే. ప్రార్థన కూటమి కంటే గొప్పదైన మందు లేదు. నువ్వు ఇంకో బంధువులింటికి, చుట్టాలింటికి, అక్కడికి ఇక్కడికి తిప్పడం కన్నా ఇవన్నీ పనికి మాలినటువంటి వేషాలే. అంతేనా? ఈ పనికి మాలిన వేషాలు తీసేసి ముందు వాళ్ళని ప్రార్థన జీవితంలో చక్కగా నిలబెట్టామా, వాళ్ళు ప్రశాంతత, దేవుడు అనుగ్రహించే శాంతిలో నిలబడతారు వాళ్ళంతా. కానీ దానికి బదులుగా ఎక్కడ తిప్పినా మన పిల్లలు ఓవర్ ఎక్సైటెడ్ లైఫ్లోకి వెళ్ళిపోతారే కానీ అయ్యా ప్రశాంతత కలిగిన జీవితంలోకి రాలేరు వాళ్ళు. నా మాట వింటున్నారా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ యవ్వనస్తులు జాగ్రత్త కాపాడుకోండి. ఒక్కసారి ప్రార్థనా జీవితాలు తప్పి వదిలేసుకొని తిరగడం మనం నేర్పించిన తర్వాత వాళ్ళు జీవితాంతంలో ఎప్పటికీ మళ్ళీ తిరిగి తమకు తాముగా రాలేరు, తమ పిల్లల్ని అలాంటి భక్తిలో కట్టుకోలేరు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. నేను ఇదివరకు మళ్ళీ అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మీ యవ్వనస్తులను మీరు అడగండి, అసలు ఈ గడియ వర్తమానం ఎందుకు సరి అయింది, ఎలా సరి అయింది, ఈ గడియ వర్తమానికుడు బ్రహ్నం గారే ఎందుకు అవుతున్నారు, ఎలా అవుతున్నారు అడగండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకు పుట్టే పిల్లలకు వాళ్ళు నేర్పించాలిగా.
వాళ్ళ పుట్టే పిల్లలందరూ కూడా సరైన సర్వశక్తులను వాళ్ళు ఆ తరతరం అంతా కాపాడుకుంటూ ముందుకెళ్ళగలగాలిగా. అలాంటి పరిస్థితుల్లో మీరు నిజంగానే కడుతున్నారా లేదా, నిర్మాణం చేస్తున్నారా లేదా అడగండి ఒకసారి. యవ్వనస్తుడు అలాగ లేరు. ఏ ఎండక గొడుగు పెట్టే రీతిలో వాడు ప్రేమించే అమ్మాయి, ఆ అమ్మాయి ప్రేమించే అబ్బాయి ఏ సంఘం అయితే ఆ సంఘానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. సంఘాలు అలాగ తయారైనాయి. ఏదైనా దేవుడేగా, ఏదైనా చర్చగా అనేటువంటి రాజీకి ఈ వర్తమానంలో ఉన్న రాజ్యపడే పరిస్థితి వచ్చేసింది నేడు. జాగ్రత్త, పిల్లలను జాగ్రత్త కాపాడుకోండి. ఈ ప్రార్థన కూటములు ఖచ్చితంగా అవసరం. మీ పిల్లలకి, యవ్వనస్తులకి, మనకి ప్రతి ఒక్కరికి ప్రార్థన కూటములు కావాలి. లేదా వాళ్ళు అత్యధికంగా ఉత్తేజపరచబడుతున్నటువంటి ఈ లోకల్లో ఖచ్చితంగా కలిసిపోతారు అంటున్నాడు ఆయన. మనం కాపాడండి, జాగ్రత్త. తర్వాత మరొక కొటేషన్ చూద్దాం. ఇప్పుడు చాలా బాగుంటుంది. 56-0731. జైరస్ కుమార్తెను లేపుట, 33వ పేర. ఏమో మీరు చదవండి అమ్మా, మీరు చదువుతలేరు ఎందుకని? చదవండి. 33 పేర తీయండి, చదవాలా మీరు కూడా, అందుట్లో పార్టిసిపేట్ అవ్వాలా. యూ ప్రే లైక్ ఎవ్రీథింగ్ ఫర్ ద రివైవల్ ష్రూపోర్ట్. అంటే ఈ ప్రాంతంలోనికి మీరు ఉజ్జీవం రావాలని చాలా రకాలుగా ఎలాగైనా మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఫెనాటిసిజం అంటే మీరు ఉజ్జీవం కోసం ప్రార్థిస్తున్నారా, ఈ ప్రాంతం ఉజ్జీవం వస్తుంది, క్రీస్తు ఇక్కడికి వస్తాడు. చాలామంది అనుకుంటారు దీన్ని ఒక మూఢభక్తి అని. కానీ నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని మూఢభక్తి అంటారేమో. కానీ మీరు నిజంగా ఉజ్జీవాల కోసం ప్రార్థించి, నా కుటుంబంలో ఉజ్జీవం ఉండాలా, నాలో ఉండాలా, సంఘంలో ఉండాలా, నా గ్రామంలో ఉండాలా అని మీరు నిజంగా ఆశపడి ప్రార్థిస్తే అలాంటి ఉజ్జీవాన్ని తీసుకోవడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. తర్వాత చూడండి. ఇక్కడ సంఘాలు, ఈ దేశంలో ప్రతి సంఘంలో కూడా అత్యధికమైన ఉజ్జీవం కలగడాలనే ఉద్దేశంతోనే, ఉజ్జీవం రావాలనే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళంతా కూడా. నీకు తెలుసా మొదటి విషయం ఏంటో? అక్కడ నీకు విషయం తెలుసా? అసలు ఇట్లా గొప్ప గొప్ప ఉజ్జీవాలు బయటకు ప్రారంభమయ్యేది ఎలాగో తెలుసా? ఒక చిన్న ఆత్మ కలిగినటువంటి ఒక సహోదరి ఆమె అంటుంది ఏమని? వెల్ ప్రైజ్ ద లార్డ్, మంచిది, దేవుడికి స్తోత్రము అని ఒక వ్యక్తిలో పుట్టేటువంటి ఆ ఉద్యమము అక్కడి నుంచి ప్రారంభమై ఆ వ్యక్తి నుంచి మరికొంతమందికి, అక్కడి నుంచి ఆ ప్రాంతం అంతటికి అలా ప్రారంభమవుతుంది. ఉజ్జీవాలు ప్రారంభమయ్యే విధానమే ఇది అంటున్నాడు ఆయన. తర్వాత that interrupts me when I am preaching. Why you are make him unwelcome? Oh, you might talk to him once in a while down in the cellar, or up in the other room, or something like that. When you go to have a prayer meeting. గమనించండి, ఇక్కడ ఆయన ప్రార్థనలకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. నా మాట జాగ్రత్తగా వినాలి. ప్రార్థనకు సంబంధించి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తున్న మాట చూడండి. ఆయన అంటాడు, అహెం అనే పదము చూసారా? అహెం అంటే ఆమెన్కి మరో పదం, పర్యాయ పదం లాంటిది. కనబడుతుందా? అయితే మీరు ఆమెన్ అనేటువంటి పదాలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు అది నన్ను ఇంటరప్ట్ చేస్తూ ఉందని, నన్ను ఇబ్బంది పెడతా ఉందని. కానీ మీరు ఆమెన్ అని చెప్పకపోయిన ప్రతిసారి యు ఆర్ అన్వెల్కమింగ్ హిమ్ అంటే మీరు క్రీస్తుని ఆహ్వానించట్లేదు అన్నదానికి సూచన అది. నా మాట జాగ్రత్తగా వినాలా. మనం ఎప్పుడెప్పుడైతే మన విశ్వాస ప్రకటనతో ఆమెననియు మనం దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించేటువంటి స్థితిగతులు లేని చోట ఆయన అక్కడికి ఆహ్వానించబడిన వ్యక్తిగానే ఉంటాడు అక్కడ. ఎస్ఆర్నో? ఎక్కడైతే ఆమెను అంటామో నువ్వు ఆమెను అనట్లేదు, అందుకే నీ హృదయంలోకి వాక్యం వెళ్ళడం లేదు. నా మాట జాగ్రత్తగా వినండి.
సంఘం ఆమెనంటే సంఘంలోనికి, వ్యక్తిగతంగా ఆమెనంటే వ్యక్తిగతంలోనికి మనం క్రీస్తుని ఆహ్వానించుచున్నామన్న దానికి ఇదే ఆలోచన. తర్వాత ఆయన అంటాడు, ఇక్కడ ప్రార్థనా కూటముల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్తాడు చూడండి, ఏమని? వెన్ యూ గో టు హ్యావ్ ఎ ప్రేయర్ మీటింగ్, నీకు ఎప్పుడైతే ప్రార్థనా కూటం ఉంటుందో, యూ వుడ్ రాదర్ గో షాపింగ్ దెన్ టు హ్యావ్ ప్రేయర్ మీటింగ్. ప్రార్థనా కూటం ఉన్నదనుకో, అయ్యా ప్రార్థనా కూటమి ఉంటే ప్రార్థనా కూటమిని వదిలి పెళ్ళిళ్ళ బట్టల కోసం షాపింగ్ తిరిగినటువంటి జనాలు మన మధ్యలో ఉన్నారు. సిగ్గు లేదు మీ బ్రతుకులకు. ఈ వీడియో పెట్టి కట్ చేసి షార్ట్ తయారు చేస్తా. ఒక దిక్కు ప్రార్థనా కూటమి జరుగుతూ ఉంటే షాపింగ్లకు వెళ్ళి తిరుగుతున్నారు అంటున్నాడు ఆయన. మనకు ఉజ్జీవాలు దక్కేది, మనలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప శక్తి, మనమా దేవుడి లోకానంతటి కాదు నువ్వేరా ఎన్నుకున్నదని చెప్పి మనల్ని పట్టుకొని తీసుకెళ్లేది ఎత్తబాటులో. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నేటికి జరుగుతుంది సంఘాల్లో. ఒక దిక్కు ప్రార్థన కూటమి జరుగుతుంటే షాపింగ్ల చుట్టూ తిరిగిన జనాలు మనది. దేవుడు పెట్టిన ప్రార్థన కూటములు వదిలేసి నేను కొంతమంది చూశాను, మనుషుల్ని, పిల్లలు అందరినీ చూశాను. 6 గంటలకు ప్రార్థన అంటే 6 గంటలకు వాళ్ళకి అన్నం తింటూనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ ప్రారంభ ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది, అయినా వాళ్ళు తింటూనే ఉంటారు. వాళ్ళు తనులు అట్టగా తయారైనారు. కరెక్ట్గా ప్రారంభ ప్రార్థన మనం ఉన్నట్లుగా అన్ని పక్కన పడేద్దాం పదండి అనేటువంటి ఆ తెగింపుతో కూడుకున్న భక్తి జీవితాన్ని నేర్పించడంలో ఈ తరం విఫలమవుతున్నది. ఒక పూట తినకపోవడం వల్ల లేదా కొంచెం తినడం వల్ల సమస్య ఏమీ లేదే, షాపింగ్ ఎప్పుడో తర్వాత చేసుకోలేమా? కానీ నేటికి అలాంటి పరిస్థితి వచ్చేసింది. దేవుని ప్రవక్త అంటాడు ఏమని? అసలు ఒక ప్రార్థనా కూటమి జరుగుతున్నప్పుడు ప్రార్థనా కూటముల కంటే ఎక్కువగా మనకు షాపింగ్లు ఎక్కువైపోయాయి అంటున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళావు బ్రదర్, ఎక్కడికి వెళ్ళావు నాన్న అంటే ఏం చెప్తారో తెలుసా? ఆ ప్రార్థనా కూటములు వదిలి చచ్చిపోయిన చూసి వచ్చాయని చెప్తున్నారు. నేడు అదేదో వాక్యం కంటే ప్రధానమైన కారణము అన్నట్టుగా, వాక్యం అలాగూ చేయమన్నదని చెప్పినట్టుగా ప్రార్థనా కూటములు వదిలేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మనం? ఇంకా బంధువులలో తిరుగుతున్నాము. ప్రార్థనా కూటములు వదిలి పిల్లకాయలను చూడడానికి వెళ్తాం మనం, ప్రార్థన గంగల పోని. ప్రార్థన కూటములు మానేసి నిజంగా దేవుడు మన పైన ఎలా కనికరం చూపడతాడో నిజంగా నాకు ఆశ్చర్యం వేసి ఒక్కొక్కసారి ఆయన కరుణా సంపూర్ణంగా ఇంకా మనం బతుకున్నాము. ప్రార్థన కూటములు, దేవుడి యొక్క వాక్యము, ఆరాధన స్థలాలు, ఆరాధన సమయాలు వీటికంటే తక్కువైనవా? ఒకనొక సమయంలో నాకన్నా ముందున్నటువంటి మన పాస్టర్ గారు ఒక మాట చెప్పుండే. ఆయన ఎక్కడో బొంబాయిలో ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం గురించి మాట్లాడినాడు. ఆయన కూటములో ఉండగా చనిపోయిందా, సరే నేను రావడం లేట్ అవుతుంది, మీరు కానిచ్చేసేయండి. ఏంది? కన్నా తల్లి చనిపోతేనే నేను రావడం లేట్ అవుతుంది, ప్రార్థన కూటములో నేను రాలేనని చెప్పేసి ఆయన ముగించిన కార్యాల గురించి సాక్ష్యాలు విన్నాం కదా. మన జీవితాల్లో చావుల దాకా వద్దు, చావుల దాకా వద్దు. ప్రార్థన కూటముల కోసం కనీసం ఆయన అంటాడు. తర్వాత చూడండి, తర్వాత పదం ఏముందమ్మా? నో సాక్రిఫైస్, దట్స్ ద రీజన్ వి డోంట్ ఎంజాయ్ వాట్ వి గెట్. అసలు మన దగ్గర సాక్రిఫైస్ అంటే ఏంది? త్యాగమే లేదు. వాక్యం కోసము, ప్రార్థన కూటముల కోసము మన దగ్గర సాక్రిఫైస్ లేదు అసలు. అందుకే మనం పొందుకొంచున్న దాన్ని బట్టి మన ఆనందంగా లేము అన్నాడు ఆయన. డబ్బు వస్తుంది, ఆనందం లేదు. ఆరోగ్యం వస్తుంది, సంతోషాలు లేవు. ఏది వచ్చినా సరే అది వచ్చేట్లు వెళ్ళిపోతుంది కానీ ఆనందం లేదు. ఎందుకయ్యా అంటే మొట్టమొదటిగా అసలు ప్రార్థన కూటములకు మనం ఇచ్చిన ప్రాధాన్యత లేకపోవడమే. ఏది? ప్రార్థన కూటములు ఎక్కువనా, సంపాదన ఎక్కువనా? సంపాదన. ప్రార్థన కూటములు ఎక్కువనా, బయట పనులు ఎక్కువనా? బయట పనులు. ప్రార్థన కూటమి ఎక్కువనా, షాపింగ్ ఎక్కువనా? షాపింగే. ప్రార్థన కూటముల పిల్లకాయలే. ప్రార్థన కూటముల ఏదైనా సరే ప్రార్థన జరుగుతూ ఉంటుంది, బయట వంటలు చేయాలి, వంటలే. అంతేనా? ఓ దిక్కు ప్రార్థన నడుస్తూనే ఉంటుంది, అదేదో త్యాగం చేసినట్టు. దేన్ని త్యాగం చేశారు ఇక్కడ? వంట కోసం ప్రార్థన త్యాగం చేశారు. ప్రార్థనలో ఉండరు, వాక్యంలో ఉండరు, ఎక్కడ ఉండరు. ప్రారంభ ప్రార్థన నడవని వంటలు జరుగుతూనే ఉంటాయి, ఇళ్లలో, కొంపలలో, వివాహాలలో, ఎక్కడ పడితే అక్కడ. ఇది క్రైస్తవ లోకమంతట్లో ఇదే బాధ. ప్రార్థనలు ఎంత తక్కువగా చూశారంటే దీనివల్లే ఆయన అంటాడు, దట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ ఎంజాయ్ వాట్ వీ గెట్. మనం పొందుకున్న దాంట్లో
ఆనందాన్ని పొందుకోకపోవడానికి, దాన్ని బట్టి మనం సంతోషించకపోవడం గల కారణం ఏంటంటే మనం వాక్యం కోసము, ప్రార్థన కూటముల కోసము దేన్ని త్యాగం చేయాలో దాన్ని త్యాగం చేయకపోవడం వల్లే మనకు వచ్చిన దాన్ని బట్టి మనకు ఆనందం లేదు మన జీవితంలో. అర్థమవుతుందా? ఎవడో వస్తాడు మన బంధువు, వాడిని వెళ్ళి పికప్ చేసుకొని తీసుకురావాలా, ప్రార్థన నడుస్తుంది, ఏం చేద్దాము? ఏం చేద్దాము? ఏం చేద్దాము? ప్రార్థన కొట్టి వెళ్ళాలా, అంతేగా. అందుకే వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు ఆనందం దొరకదు. నా ప్రవక్త దేవుడు మాట్లాడిన మాట, దట్స్ రీజన్ వీ డోంట్ ఎంజాయ్ వాట్ వీ గెట్. ఒకవేళ వచ్చే వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు రాగలిగేటువంటి పరిస్థితి, నోరు మూసుకుంటారా నాకు ప్రార్థన ఉన్నదని చెప్పాలా, అంతేనా? అట్టుండదు. ప్రార్థన ఎగ్గొట్టి మరి ఈ పిల్లకాయలు అటు ఎక్కించి దించుకొని తీసుకురావాలా. నేను ఎవరి గురించి చెప్తలే, మిమ్మల్ని గురించి చెప్తున్నా. నేను మిమ్మల్ని దాడి చేస్తున్నా. నేను మళ్ళా మీ గురించి చెప్తలే అనుకోలేదు. బ్రదర్ మరి ఇవి మాకు వ్యక్తిగతంగా చెప్పొచ్చుగా, మరి బహిరంగ ఎందుకు చెప్తున్నావు? వాక్యం కూడా చూపిస్తా, డోంట్ వర్రీ. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీకు వాక్యం చూపించనా? ఇప్పుడు చూపించాలి, సమయం వచ్చింది, తీయండి అయ్యా. తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి 5:20. అందరూ ఏమనుకుంటారు తెలుసా? నన్ను చూడండి ఒకసారి. అందరూ ఏమనుకుంటారంటే, కాపరి మాకు వ్యక్తిగతంగా చెప్పొచ్చుగా, పుల్పిట్ మీద చెప్పాలా, ఏదో రహస్యంగా చెప్పొచ్చుగా, అందరి ముందు తిట్టాలా. ఒరే నాయన, విశ్వాసికి కాపరికి బైబిల్ అనుమతించబడినటువంటి ఆ అధికారం వేరు, నీకు తెలియాలా. తిమోతి ఎవరు? పౌలు గారి చేత నియమించబడినటువంటి కాపరి. ఆమేన్. 5:20 చదవండి. మైక్లో ఒక గట్టిగా. ఇతరులకు ఏంది? ఎవరికి? ఇది విశ్వాసికా కాపరికా? మనం బైబిల్ ఎప్పుడు చదివితేగా మనకు తెలిసేది విషయాలు. ప్రతి సంఘంలో ఇదే గోల. మా కాపరి మమ్మల్ని తిట్టిండు, మా కాపరి మమ్మల్ని అన్నాడు, మమ్మల్ని నేరుగా గద్దిస్తున్నాడు, మాకు వ్యక్తిగతంగా చెప్తలేడు. ఒక్కసారి జరిగే తప్పిదాన్ని కాపరి వ్యక్తిగతంగా గద్దిస్తాడు. వద్దురా తల్లి, వద్దు బ్రదర్ అంటాడు. అదే తప్పిదము మరలా రిపీట్ అయితే కనుక అతడితో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భయం కలుగునట్లుగా అందరి ముందే గద్దించాలి అతడు. ఇది లేఖనం. నా మాట వింటున్నారా? అందరి ముందే తిట్టాలా, మాకు వ్యక్తిగతంగా చెప్పొచ్చుగా. బైబిల్లో ఫస్ట్, బైబిల్లో మొట్టమొదటిగా నువ్వు ఒకసారి తప్పిదం చేయి, 2 మార్లు తప్పిదం చేయి, నీకు వ్యక్తిగతంగా నీకు అర్థమవుతుంది చెప్తారు. నీ ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ భర్త ద్వారానో, నీ కుటుంబానికి ఏదో విధంగా నీకు క్రమపరచబడవలసిన ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్, సూచనలు వస్తూ ఉంటాయి. కానీ రిపీటెడ్ మిస్టేక్స్కి దేవుడు తన యొక్క సేవకులకు, ఇది ఎవరికి? సేవకులకు ఇచ్చిన హక్కు, అధికారం ఇది. నా మాట వింటున్నారా? ఈ అధికారాన్ని వినియోగించుకుని అననీయ సప్పిరలు అక్కడ చంపేసిండు ఆయన. అననీయ సప్పిరలు ఎందుకు చంపాల్సి వచ్చింది? అయ్యా, వారు చేసినటువంటి పని మరి ఇంకెవరు చేయకుండా ఉండులాగున. పేతురు అంటాడు ఏమని, నువ్వు ఆడిన అబద్ధాన్ని బట్టి నువ్వు కూడా చచ్చిపోతావు బరుడు. దాన్ని బట్టి ఆ పదం వెంటనే ఒక మాట రాయబడుతుంది, అక్కడ అందరికీ భయం కలిగిన ఉంటుంది. ఉందా? ఎందుకు? అక్కడ భయం కలుగుట కొరకే ఆ కార్యం ప్రత్యేకంగా చేయబడ్డది ఆ రోజున. కానీ అదే పని ఒక విశ్వాసికి హక్కు లేదు. ఒక విశ్వాసి అందరి ఎదుట గద్దించి అందరిని చంపేది అది లేదు. ఇది కాపరికి మాత్రమే ఇవ్వబడ్డ హక్కు. అతడు గద్దించాల బహిరంగంగా. నా మాట వింటున్నారా? అంతేగాని చాలామందిని చాలా సంఘాల్లో చూసా, ఎప్పుడు చూడు కాపరి మీద పడేడ్చేటోడే. కాపరి ఇదివరకే స్పష్టంగా చాలామంది కాపర్లు నేను చెప్పిన స్పష్టంగా కూడా చెప్పరు. నేను క్లియర్గా చెప్తున్నా, సంఘంలో ఒకే ఒక్క విశ్వాసి దగ్గర తప్పిదం ఉందనుకో, ఆ తప్పిదాన్ని పులిపిడి మీద తీయను. ఆ తప్పిదము ఒక్కరిలో కంటే ఎక్కువ మందిలో వచ్చిందా ఖచ్చితంగా పులిపిడి మీదకి వెళ్ళి దాన్ని ఖండించడం జరుగుతుంది. నేను ఇదివరకు చెప్పిన అయినా మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలామందికి ఇక స్పష్టత రావడంలే. వ్యక్తిగతంగా చెప్పొచ్చుగా, బహిరంగంగా అందరి ముందే గద్దించాలా, అందరి ముందే గద్దించాలా.
నీవు చేసిన తప్పిదము మరలా ఇంకా అనేకుల్లో ఒకవేళ కనబడుతుందేమో అన్నటువంటి ఆ సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నప్పుడు గద్దించి తీరాల్సిందే, బహిరంగంగానే గద్దించి తీరాల. అది లేఖనం. అది చాలామందికి బైబిల్ చదవలేరు. ఈ ఒకటే గుడ్డెద్దు సూత్రం పెట్టుకుని 18 ఏళ్ళ నుంచి వచ్చి అదే సూత్రం. ఏదంటే వ్యక్తిగతంగా చెప్పాలి, ఏదంటే వ్యక్తిగతంగా చెప్పాలా, అదే మనకు తెలిసిందల్లా. ఏదంటే వ్యక్తిగతంగా. మరి ఈ మాత్రం తెలివితేటలు అయ్యా, ఇంత తెలివితేటలు ఈ వాక్యాలు రాసినోడే పౌలు గారు. మరి ఆ పౌలు గారు పేతురుని గద్దించేప్పుడు పక్కకి తీసుకెళ్ళి షార్ట్కు గద్దించవచ్చుగా. నేను కేఫా అనబడిన వాడిని గద్దించింది, అవునా? ఏం పౌలు గారు సహోదరులతో ఫస్ట్ వ్యక్తిగతంగా, తర్వాత ఇద్దరు ముగ్గురు సహోదరులతో, తర్వాత సంఘంతో. ఏం నువ్వు రాసింది నువ్వే మర్చిపోయినావా? ఎవరు నాయన, నీకు సహోదరుని గద్దించడంలో క్రమపరచడంలో ఉండేటువంటి ఆ విధానం కూడా నీకు తెలీదు. అక్కడ సమయోచితమైన గద్దింపే ఉంటుంది. అక్కడ సమయోచితమైన గద్దింపు గుండా నడిపించబడాల. అంతేగాని ఇక్కడ నేరుగా దిచ్చుడు, నేరుగా తిడతాడు ఆయన. నేను కాపరి దానికి అర్హుడు, సేవకుడు దానికి ఖచ్చితంగా ఆ అధికారం పొందుకున్నవాడు. అతడు ఎదుటి విశ్వాస యొక్క ఆత్మీయ స్థితిని, ఆ పరిస్థితులను అన్నిటిని పరిశుద్ధాత్మను నడిపించేటువంటి తీరులో అన్నిటిని బెంచ వేసుకుని ఆత్మ నడిపింపు చేత ఎలా గద్దించాలి, ఎప్పుడు గద్దించాలి తను తీసుకుంటే నిర్ణయం అది. అంతేగాని నీకు తెలిసిన నీ వాక్య జ్ఞానాన్ని బట్టే నీ కాపరికి నడవాలని ఎట్లా కుదురుతుంది? నాకు ఇంతే తెలుసు, వ్యక్తిగతంగా గద్దించాలా, వేరే గద్దించదు. నీ జ్ఞానాన్ని బట్టి నడవాలా కాపరి కూడా. నీకు తెలిసిన దాన్ని బట్టి నడిస్తాక నేను ఎందుకు ఇంకా కాదు. నేను నేరుగానే బహిరంగంగా తీస్తున్నాను మిమ్మల్ని అందరినీ. చాలామంది గృహాలకు చూశా, ప్రార్థన కూటములు వదిలేసి పిల్లలకు రాకపోకలు ఎక్కించి దించొచ్చుడు, ప్రార్థన కూటములు వదిలేసి బంధువులలో తిరుగుడు, ప్రార్థన కూటములు వదిలేసి చేయవలసిన పనులను చేశారు. అందుకే అని అంటాడు ప్రవక్త, నేటికి నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నువ్వు ఆనందంగా లేపడగల కారణం ఇదే అన్నాడు ఆయన. దేవుడు తన ప్రవక్త ద్వారా 7వ వర్తమానికుడు ఇదే వర్తమానం అని అంటాడు. దట్స్ ఎ రీజన్ వీ డోంట్ ఎంజాయ్ వాట్ వీ గెట్. ఎట్లా తయారైందంటే పెళ్ళిళ్ళకి పంపించినట్టు, పేరెంటాలకు పంపించినట్టు ప్రార్థన కూటములకు ఇంట్లోంచి ఒక్కరిని పంపిస్తారు. నా మాట వింటున్నారా? ఒక విచిత్రమైనటువంటి ధోరణి. కానీ ఈ కాలవర్తమానికి అంటాడు, నీకు ప్రార్థన ఎక్కువ కావాలా, షాపింగ్ కావాలా, షాపింగ్ చేయి. నువ్వు ఆశించుచున్న దొరుకుతుంది కానీ దానివల్ల నువ్వు ఆనందపడవు. అదేనా? నువ్వు ప్రార్థన కంటే ఎక్కువ సంపాదన పెట్టు, సంపాదన వస్తుంది కానీ నీ చేతిలో మిగులుతలేదు. అది ఏదో అనారోగ్యమో, ఏదో ఒక అప్పో సొప్పో వెళ్ళిపోతుంది. అది ఎన్నటికీ మిగలదు. అది చిల్లుబడ్డ సంచిలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అది గత కాలం అంతా మనం చూసుకుంటూ వస్తే అర్థమైపోతుంది మన జీవితాల్ని. నా ప్రార్థన కంటే నేను నా కొడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన, నా కూతురికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన, నా వ్యవహారాలకు ఇచ్చిన, నా బిజినెస్కి ఇచ్చిన, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో అది ఎల్లవేళ మనకు బల్లమే పొడుస్తుంది ఒక రోజున. ఎప్పుడు అంతే. అదే బాడమే జాయ్ అని ప్రార్థనకి ఇచ్చావా, ఇక్కడ నుంచి వచ్చే శక్తి అక్కడ అనగదొక్కుద్దా వాటన్నిటిని, అక్కడికక్కడ అనగదొక్కి చూపిస్తుంది. దేవుడు సజీవుడు నీవు నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నీవు మనము ప్రజలకు కనపరచాల్సింది ఈ మూలంగుండానే. అరే వీళ్ళు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు, అయినా మనకంటే బాగా బ్రతుకుతున్నారే, శాంతితో ప్రశాంతతో సమాధానంతో నివసిస్తున్నారే, వీళ్ళకి దేవుడి వలన అనేకమైన ఆశీర్వాదాలు ఎక్కడ కొదవలేదే అని ప్రజలు చెప్పగలుగుతారు ఒక రోజున మనల్ని చూసి. మనం ఏంటంటే రెండు పడవల మీద కాళ్ళేసాం. ఇటు లోకం వద్దన్నాము, ఇటు దైవత్వం సరిగ్గా లేదు. లోకం సగం కావాలి, దైవత్వం సగం కావాలి. ఇటు సగం అటు సగం అనేసరికి ఏది కాకుండా పోయింది. అంతేనా? 2 తలంపుల మధ్యలో ఎంతకాలం ఉంటాం ఇంకా మనం? ఏదైనా ఒక దిక్కు ఉండాలా, ఏదో ఒక దిక్కు దేవుడే కావాలి. దేవుడి కోసం ఎవరినైనా దేన్నైనా సరే నేను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా, అప్పుడు అవన్నీ మన దగ్గరికి వస్తాయి. అంతేగాని ప్రార్థన దగ్గర నాకు ఆ మాట విన్నప్పుడు నవ్వొచ్చింది, కోపం వచ్చింది, ఆలోచన కలిగింది. ప్రజలు ప్రార్థన కూటముల కంటే షాపింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పటి నుంచి తాగుతున్న సంత అంతే ఇది. ఎందుకు రాలేవు అంటే, పొద్దున రేపు పెళ్ళి కదా బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాం మేము. బుద్ధి లేకపోతే సరే, ఈ సంఘంలోనే అట్లాంటి తప్పిదం ఏడ్చి వచ్చింది. ప్రార్థన కొట్టి బట్టల షాపింగ్ పోయినారా? షాపింగ్లో అంత ఇంపార్టెంట్ అయినా. అందుకే మనం పొందుకున్నది ఏది కూడా మనకు ఆనందాన్ని కలగజేయలేదు. దట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ గెట్ ఎంజాయ్ వాట్ వీ గెట్. తర్వాత
found out in my children. Before I was working for the 40 cents an hour, and I know how I had to be treated when I was boy. Just pulled up with nothing at all, not even class to wear. చాలు మెల్లమెల్లగా. ఐ ఫౌండ్ అవుట్ ఇన్ మై చిల్డ్రన్, నా పిల్లల్లో ఒక విషయాన్ని కనిపించా. ఏందది? బిల్లీ పాల్, పెద్ద కుమారుడు అయినటువంటి బిల్లీ పాల్ ఒక విషయాన్ని కనిపించాడు. ఏందది? ఐ వాజ్ వర్కింగ్ ఫర్ 40 cents an hour. 40 సెంట్లు అంటే 40 రూపాయలు అనుకుని మనకు అర్థమయ్యే భాషలో ఒక గంటకి 40. మన భాషలో అన్నారా తల్లి నేను? మన భాషలో అంటే మనకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో. ఇప్పుడున్న కాలంలో పైసలు ఏడున్నారా ఆయన? అందుకే రూపాయలు అన్న దాన్ని సరి చేయాలనా? ఇప్పుడు మీకు అయ్యా మీకు అర్థమయ్యే భాషలో సమకాలీన పరిస్థితిలో చెప్తా ఉండ. ఒక గంటకు 40 రూపాయలు చొప్పున పని చేస్తూ ఉన్నాడు అనుకోండి. తర్వాత working for 40 cents an hour, and I know how I ought to be treated when I was boy. నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఎలాగో నా వ్యవహరించబడ్డానో నాకు తెలుసు. Just pulled up with nothing at all. నా దగ్గర ఏమీ లేదు, Not even clothes to wear to school or nothing. స్కూల్కి వేసుకోవడానికి నా దగ్గర బట్టలు కూడా సరిగ్గా లేవు ఆ సమయంలో. I said if I have to work till I drop dead, I want him to have the best. నేను ఒకవేళ నేను అన్నాను, నేను అయ్యా పడిపోయేంత వరకు పని చేస్తాను అనుకోండి. ఐ వాంట్ హిమ్ టు హ్యావ్ ద బెస్ట్. అంటే అంత కష్టపడి పని చేసేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, పొద్దుమానం పని 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 పని, ప్రార్థన ఎగరగొట్టైన పని, ప్రార్థన ఎగరగొట్టైన పొలం, ప్రార్థన ఎగరగొట్టైనటువంటి వ్యాపారం, ప్రార్థన ఎగరగొట్టైన బర్రె, అంతేనా? ఇంకేమైనా మన దగ్గర? ప్రార్థన ఎగరగొట్టైన మోటార్లు, ప్రార్థన ఎగరగొట్టైన మక్కలు, ప్రార్థన ఎగరగొట్టైన ట్రాక్టర్లు, ప్రార్థన ఎగరగొట్టైన పాలు, ప్రార్థన ఎగరగొట్టైన ఏది హోటళ్ళు, అంతేనా? ఇంకా మన దగ్గర ఉన్న వ్యాపారం అనేది ప్రార్థన ఎగరగొట్టైన ఉద్యోగాలు. ఇంకేముంటే ఇంకేమైనా మిస్ అయిందా? ప్రార్థన ఎగరగొట్టైన పిల్లలు, ప్రార్థన ఎగరగొట్టైన బట్టలు ఉతుకుడు, ప్రార్థన ఎగరగొట్టైన వంటలు చేసుడు, ప్రార్థన ఎగరగొట్టైనా సరే ఇల్లు శుభ్రం చేసుకున్నాడు. ఇంకేముంటాయి? ప్రార్థన ఎగరగొట్టైన హాస్పిటళ్ళు, అంతేనా? ఇంకొచ్చి ముందు అక్కడ దాని గురించి మాట్లాడతాడని చదువుతుంది. I went out. నేను వెళ్ళాను. I would buy him a little velocipede. I would buy him little bows and arrows and everything that I would not do when I had not or did. When I was a child, you know what I found out one time. Never every week I would try to save out a little money and buy him something. First thing you know, I found him in the backyard with all of his playthings in the house, with a teaspoon digging in the yard. See. You got so much of do not appreciate it. Appreciate it the rest of them. I just let them have and hold it up. The best they could, so the makes better, who eats better. చాలు. అంటే అక్కడ తన పేదరిక పరిస్థితుల్లో తన పిల్లల పట్ల చూపిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అతని దగ్గర పిల్లడి దగ్గర ఆడుకోవడానికి ఏముందంటే అది కొనుక్కరావాలనుకుంటున్నాడు ఆయన. నేను నా పిల్లోడికి ఒక మంచి బాణము, విల్లులు, రకరకాల వస్తువులు కొనుక్కొద్దాం అనుకుంటున్నా. కానీ మన దగ్గర ఆడుకోవడానికి ఏముంది? లింగని ఒక స్పూన్ ఉంది. ఆ స్పూన్తోని ఇంటి వెనక పెరడులోకి వెళ్ళి ఆ ఒక్క స్పూన్తోని దవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. ఒకసారి మీ ఇళ్ళలోకి వచ్చి మీ పిల్లకాయల యొక్క బొమ్మలు చూడాలా, రూములు నిండిపోతున్నాయి ఈ రోజున. కరెక్టేనా? దాన్నే ప్రవక్త అంటాడు. ఏమని తెలుసా? మన దగ్గర ఏదైతే ఇవ్వబడిందో దాన్ని బట్టి మనం నిజంగా సంతోషపడటం లేదు. వీ డోంట్ అప్రిషియేట్ దాట్. మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఆనందపడాలి. ఎందుకని? నా పిల్లడికి ఒక స్పూన్ ఉన్నా సరే ఆ స్పూన్తో మెల్లగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. కానీ ఈ రోజున బండెడు వస్తువులు వచ్చినప్పుడు ఎవరిలో ఆనందం లేదు. దే ఆర్ నాట్ అప్రిషియేటింగ్ ఇట్. వాడు ఇంకా కావాలి, ఇంకా బొమ్మలు కావాలి, ఇంకా బొమ్మలు కావాలంటాడు వాడు. అవునా? అది చూసిన ఇంకో బొమ్మ కావాలి, అది కాదు ఇంకో బొమ్మ కావాలంటాడు. ఎందుకంటే ఇవన్నీ దీనికి గల కారణం ఏంటంటే మనం వాక్యం కోసం, ప్రార్థన కుటుంబం కోసం చేయవలసినటువంటి త్యాగాలు చేయకపోవడం వల్లే నీడు ఇంకా మన పరిస్థితి అలాగున్నది. అందుకే దాని తర్వాత ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమని? హౌ మెనీ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ బట్ ఈజ్ నెవర్ టు టైర్డ్. యు నో వాట్ ఐ వాంట్ టు డూ? వెన్ ఐ గెట్ టు గ్లోరీ ఐ వాంట్ టు గో ఓవర్ అండ్ ఫైండ్ హౌ మచ్ ప్రెషర్ ద లీజియన్ టెస్టిమనీ హ్యాడ్ ఆన్ ద hog rises around Gadara when he got over it. ఆయన ఒక సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఉద్దేశం అంతా ఒకటి ఏంటో తెలుసా?
ప్రార్థన కూటముల కొరకు, దేవుడిలో నిలబడడం కొరకు ఏం త్యాగం చేశాం మనము? నేను మాట చెప్పనా, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసము నువ్వు పొట్టగట్టుకున్నావు. వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు, వాళ్ళకు మంచి చక్కటి జీవితాలు అర్పజెప్పడం కొరకు అనేకము, ఎంతో నువ్వు అనుభవించాల్సిన చోట 10 చొక్కాలు ఉండాల్సిన 2 చొక్కాలు తెచ్చుకున్నావు. 5-6 చీరలు కట్టాల్సిన 1 చీర తెచ్చుకున్నావు. నీకు ఇష్టమైన వస్తువులన్నీ త్యాగం చేసుకొని వాళ్ళ కోసం బతికావు కదా. దేవుడి కోసం ఏం చేస్తాం మనం? నా మాట వింటున్నారా? మనం ఈ లోకం కోసము, సక్సెస్ కోసము, పిల్లల కోసము, ఇలాంటి వాటి కోసం చేసిన త్యాగము ఒకసారి దైవత్వం కోసం చూద్దామా? ఆయన అదే అడుగుతాడు, నో సాక్రిఫైస్ ఎట్ ఆల్ ఫర్ ద క్రైస్ట్. దేనికోసమో సాక్రిఫైస్ చేసాం మనం. నిజంగానే మా జీవితాలు వెనక్కి తిరిగి చూస్తుంటే నేను దేవుడి కోసం ఏం చేశానని చూస్తున్నామా? లేదు. ఇప్పుడు మనం చేసే వ్యాపారాలు, పనులు ఇవన్నీ కూడా దేనికోసమో తెలుసా? మన కోసమే, మన పిల్లల కోసమే. కానీ దేవుడిలో మనం ఎదగడం కొరకు ఏం త్యాగం చేసాము? దేన్ని పోగొట్టుకున్నాము? దాన్ని ఒకవైపు మన కొరకు, మన పిల్లల కొరకు పెట్టింది త్యాగం చేసింది ఒకవైపు పెట్టి చూస్తే అసలు దేవుడి కోసం త్యాగం చేసింది ఎక్కడ మన కంటికి కనబడతలేదు. అసలు డబ్బు రూపేనా కాదయ్యా, కనీసం ప్రార్థన కూటముల రూపేనా చూసినా అసలు మన దరిదాపుల్లో కూడా లేము. ఎక్కడ కూడా ప్రార్థన కూటముల కొరకు మనం త్యాగం చేసుకుని చాలా తక్కువ. చాలామంది జీవితాల్లో లేదంటున్నాడు ఆయన అంటాడు, దేవుని యొక్క ప్రవక్త దేవుడు అంటాడు, అసలు ఈ త్యాగము, ఈ సాక్రిఫైస్ లేకపోవటం వలననే మన జీవితాలలో మనం పొందుకున్న దాన్ని బట్టి మనం ఆనందంగా లేము. అండ్ వీ డోంట్ అప్రిషియేట్ ఇట్. దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సరిపోవట్లేదు మనకు. అది ఎప్పటికీ ఇదే జరుగుతుంది అంటున్నాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది నేను మీకు మర్మయుక్తంగా చెప్పడం కాదు, సరళంగా సామాన్యతలు మీకు అర్థమవుతుంది చెప్పడానికి నా ప్రయత్నం. నా మాట వినండి. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమం చూసుకోండి. దేవుడు, నీవు నీ భార్య కోసం ఏం పెడుతున్నావు, నీ పిల్లల కోసం ఏం పెడుతున్నావు, నీ భర్త కోసం ఏం పెడుతున్నావు, వాళ్ళ కోసం నువ్వు కోల్పోయింది ఏది నీకు రాదు. కానీ ప్రభువు కోసం నువ్వు ఏది కోల్పోతున్నావో అది వస్తుందని వాగ్దానం చేశాడు ఆయన. ఆయన అన్నమాట మీకు వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఎవడైతే నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో వాడు తన ప్రాణాన్ని పొందుకుంటాడు. నా నిమిత్తం ఏది పోగొట్టుకుంటాడు? యోబు దేవుడి నిమిత్తమే సమస్తాన్ని కోల్పోయినా తన పవిత్రతను కాపాడుకుంది కాబట్టి మళ్ళీ దొక్కింది. దేవుడి నిమిత్తం కదా మనం సాక్రిఫైస్ చేయాల్సింది, త్యాగాలు చేయాల్సింది. ఈ రోజున మనం పెట్టే ఖర్చు దేవుడి కంటే ఎక్కువ పిల్లలకు ఇంటికి ఎక్కువ ఉంటుంది. పోషణ కోసం పెట్టేది వేరు, పోషణకు మించి పెట్టేది వేరు. ఈ రెండు మధ్య వ్యత్యాసాన్ని చూడాలా. పోషణ అంటే ఆహార సంబంధమైనటువంటిది, కనీస అవసరాలకు సంబంధించినటువంటిది. కానీ ఈ రోజున కుటుంబాల కంటే ఎక్కువగా దేవుడి పట్ల మనం చూపుతున్న త్యాగం చాలా చిన్నది, వెరీ లిటిల్. అందుకే మన జీవితాల్లో త్యాగం లేకుండా పోయింది. నాకు అర్థమవుతుందా? ఈ రోజున నా మాట వినండి, దేవుడి కోసం చేయవలసిన త్యాగాల కన్నా ఈ రోజున కార్ల కోసం చేస్తున్నాం మనం. ఈ రోజున ఇళ్ళల కోసం చేస్తూ ఉన్నాము, పిల్లల కోసం చేస్తూ ఉన్నాము, వాళ్ళ చదువుల కోసం చేస్తూ ఉన్నాము. ఒక రోజున ప్రభు ఒక మాట అన్నమాట జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్న ప్రపంచ క్రైస్తవులు అందరి ముందు పెట్టిన వాళ్ళ సమాధానం చాలా బలంగా ఉండాలి. ఒకరోజు నువ్వు దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు నువ్వు నా కోసం కష్టపడ్డావా, నీ పిల్లల కోసం కష్టపడ్డావా అని అడిగినప్పుడు నిజంగా మన యొక్క 2 తక్కెల్లో చూసుకుంటే దేవుడి కోసం కష్టపడ్డ తక్కెడ చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడు లెక్కలకు కూడా రావడం లేదు. ఆయన అంటాడు, ఇలాగూ సంపాదించినదంతా కూడా, ఇలాగూ నువ్వు పొందుకున్నదంతా కూడా దానివల్ల నీకు ఏ ఆనందం దక్కదన్నాడు ఆయన. దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిన ఆ మాటకి నేను ఆమెను అంటున్నాను, నేను నమ్ముచున్నాను కూడా. దేవుని కోసం దేన్నైతే వదులుతామో అది మన దగ్గర తిరిగి వచ్చేస్తుంది. కానీ దేవుడినే వదిలేసి దేని దగ్గరికి పోయినామో అది మన దగ్గర ఉండదు ఎప్పటికీ. నా మాట వింటున్నారా? అది స్థలమైనా, పొలమైనా, కారైనా, ఉద్యోగమైనా, ఏదైనా సరే. అంతేనా? సోదరుడికి ఉద్యోగం రావడానికంటే మునుపు ఆయన మొక్కుకున్నది ఏంటిది? ప్రభువా, నీ నుంచి దూరం చేసి ఉద్యోగం నాకు అక్కర్లే, నీ దగ్గర రావాలని కోరుకున్నాడు. దేవుడు అనుకున్న రీతిగానే తంతి బూర్ల బుట్లో పడ్డాడు ఆయన. అంతేనా? మన ప్రియారిటీస్,
యువర్ ఆబ్జెక్టివ్, యువర్ రీజన్, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ కదా, నీ కారణము నీ ఉద్దేశం సరి అయినదైతే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అలాగుండాలి. కానీ దానికి బదులుగా దేవుడి కంటే అధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చామో అది ఎంతకాలం చేయు, అది అట్టగే వస్తుంది. అది ఎంతన్నా చేయండి. మీలో కొంతమంది ఫారెన్కి వెళ్ళొచ్చు, లేరా? ఉన్నారా? ఆడ సంపాదించిన దాన్ని బట్టి పెద్దగా మీరు కట్టింది ఏంది, పొందింది ఏంది? ఏమీ లేదు, ఏముండదు. అది మా నాన్నగారు కూడా పోయినాడుగా ఫారెన్కి, మేము చూడలేదా? మాకు తెలీదా? దేవుడికి సంఘానికి వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయన లోబడినప్పుడు ఏదో ఒక గొప్పదైన మార్గం తెరిచేది గొప్ప దేవుడు ఆయన. కానీ అక్కడ మనకు విశ్వాసం ఉండాలి, అంత బలమైనటువంటి విశ్వాసం చోటు చేసుకోవాలి. దానికి బదులుగా బైబిల్లో ఒక మాట అంటాడు, యాకోబు పత్రికలో అంటాడు, ఏమని? ఒకానొక దేశానికి వెళ్ళి కొంతకాలం వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్న వారులారా నీ జీవం ఏపాటిది? అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి నీటి ఆవిరి వంటి వారం కదా. దేవుడి కోసం అన్నిటి త్యాగం చేయాల్సింది పోయి అన్నిటి కోసం దేవుని త్యాగం చేస్తున్నాం మనం. కరెక్టేనా? అపోస్తలుడు దేవుడి కోసము ఆస్తి పాస్తి స్థిర ఆస్తులని అమ్మేశారు. కానీ ఇది రివర్స్. ఆస్తి పాస్తులు, ఇల్లు, పొలము, బర్రె, కారు కోసము దేవుని వదిలేస్తాం, దేవుడు ఆజ్ఞలను వదిలేస్తాం. ఇది రివర్స్ స్టోరీ. ఇక్కడ దేవుని కోసం అన్నీ అమ్మేసినటువంటి వాళ్ళపైన పునాదులపైన కట్టబడాల్సిన మనము వాళ్ళపైన కడుతున్నాం అనుకుంటున్నాం. కానీ మనదేంటంటే వీటి కోసం దేవుని వదిలేస్తాం, వీటి కోసం దేవుళ్ళు మనం ముందుకు వెనకకి సాగలేం. ఆయన అంటాడు, ఈ విధంగా మనం ప్రయాణం చేస్తూ మనం అనుకున్నది, ఆశించినది ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం దాన్ని బట్టి ఆనందపడలేమంటారు. వీ డోంట్ గెట్ హ్యాపీ జాయ్ వాట్ వీ గెట్. పొందుకున్న దాని గుండా మనం ఆనందాన్ని ఎప్పటికీ పొందుకోలేరు, పొందుకోకుండా ఉండరు. జాగ్రత్త. ఇప్పుడు దైవత్వాన్ని వదిలి ఒకడు కారు కొన్నాడు, దేవుని దూరంగా ఉంటూ కారు కొన్నాడు, దేవునికి దూరంగా ఉంటూ పొలం కొన్నాడు. ఆ పొలం వల్ల, ఆ కారు వల్ల వాడికి ఎప్పటికీ ఆనందం రాదంటున్నాడు ఆయన. అక్కడ పలికిన మాటే అది. ఆ ధనం వల్ల, ఆ వస్తువు వల్ల, ఆ పదార్థం వల్ల ఎప్పటికీ సంతోషం కలగదు. కానీ వస్తువు ఉందా? ఉంది. వస్తువు వస్తుంది, ఎటుపోదు. అది బల్యమై కూర్చుంటుంది. నా మాట వింటున్నారా? జాగ్రత్త. దేవుడితో చెలగాట్లు ఆడకూడదు మనం. దేవుడి కోసం అన్నీ వదిలేమా, అన్నిటి మన కోసం తీసుకొచ్చి పెడతాడు ఆయన. కరెక్టేనా? కానీ అన్నిటి కోసం దేవుణ్ణి వదిలేమా ఎప్పటికీ సంతోషం ఉండదయ్యా. మన యవ్వనస్తులు మనం అనుకున్నట్లో బతకలేరు. జాగ్రత్త. ఎప్పుడు కూడా దైవత్వంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కోసం అన్నిటి సాక్రిఫైస్ చేయాలి. ఆయన అంటాడు, సాక్రిఫైస్ అనే పదం ఎంత గొప్పదో తెలుసా? సాక్రిఫైస్ అంటే ఏంటిదయ్యా? అబ్రహాము తన కుమారుని సాక్రిఫైస్ చేయడానికి తీసుకొచ్చాడు. అంటే తిరిగి ఏది ఆశించకుండా పూర్తిగా కోల్పోవడానికైనా సిద్ధపడ్డాడు ఆయన. ఒకప్పుడు యుద్ధాలు జరిగే కాలంలో తల్లులు వాళ్ళ పిల్లల్ని సాక్రిఫైస్ చేసేవాళ్ళు. యుద్ధ రంగంలో పోతే పోయినాడులే అనుకొని, వస్తే బాగుండని ఆశ ఉంటుంది కానీ పోతే చనిపోతాడని తెలిసి కూడా సరే పోతే పోయినాడులే, వీరమరణం పొందినాడని సాక్రిఫైస్ చేసేవాళ్ళు. ఈ రోజున దేవుడి కోసము, ప్రార్థన కూటముల కోసము అలాంటి వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నది. ఒక గడియన నాతో కూడా కలిసి ప్రార్థన చేతురా, ఒక గడియన నాతో కూడా కలిసి మీరు బండ్ల మీద తిరగకుండా, వ్యాపారాలు చేయకుండా, ఆ పని చేయకుండా నాతో పాటు గడుపుదురా. అలా గడిపి చూడండి, నా కోసం నువ్వు ఏది కోల్పోయావో అంతకు మించిన సంపాదన నేను ఇస్తానంటున్నాడు ఆయన. నా కొడుకు, నా కూతురు, నా భార్య వాళ్ళు ఈ లోకంలో అత్యంత పేదరికంలో బతికినా పర్వాలేదు, కానీ క్రీస్తు కోసం అన్నీ త్యాగం చేసి పరలోకంలో అధిక సంపాదన పొందుకున్నట్లుగా చేయగలగడమే తల్లిదండ్రులుగా మన బాధ్యత. అది మన గమ్యము, మన ధ్యేయము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు మన మధ్యాహ్న కాల సమయంలో మనం మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరుడు పీటర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమల దేవ, మా ప్రియ పరలోక దేవ, సర్వోన్నతుడా, దయతో మూసి జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ప్రభువా, గడిచిన వారమంతా మీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి
మీకు సన్నిధానం దగ్గర కలుసుకున్నాడు. ఇద్దరు మంచి భాగ్యం ఇచ్చిన దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. అవును ప్రభా, మాకు కావాల్సిన ప్రతి అక్కర్ల అవసరతలు తీర్చున్న దేవుడు అయిపోయినా తండ్రి. ప్రభా, ఏది మేము కష్టం చేయటం చేతను కానీ, మేము దాన్ని శ్రమపడ చేత కానీ మేము పొందుకుంటున్నది కానీ, మీకు కృప చేత, మీకు ప్రేమ చేత ప్రభువా మీరు దయచేస్తున్న విధానం బట్టి మేము పొందుకుంటూ ఉంటున్నాం. సమస్తము మీరిచ్చినదే ప్రభువా. అవును ప్రభా, నాయన మీ కొరకు ఖర్చు ఉన్నట్టు సహాయము దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క ఆత్మని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు మీకు వాక్యము చేత మీరు తృప్తిపరిచిన దేవుడు అంటున్నారు ప్రభా. ఆ వాక్యము చేతని మేము తల్లి సరిచేసుకునే వాడికే మీకు వచ్చి ఉంటున్నాము ప్రభా. విన్నదాని ప్రకారంగా ప్రభా మేము తల్లి మలుచుకున్నట్టుకే వచ్చి ఉంటున్నాము. అవును ప్రభా, మాలో ఏదైతే కొదువుగా ఉన్నదో, ఏదైతే బలహీనతగా ఉన్నదో వాటిని తెలుసుకుని ప్రభా మీకు వాక్యము చేత సరిచేసుకున్నట్టుకే ప్రభా మేము ఆశపడుతూ ఉంటుండగా మాకు సహాయం దయచేయండి. విన్నదాని ప్రకారంగా ప్రభా, అవునైనా దేనికి మేము ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నామో సర్వోన్నతుల మీ యొక్క కార్యములకు ప్రభువా బదులుగా, ప్రార్థన కూటములకు బదులుగా, పరిశుద్ధుల మీ కొరకు పనిచేయటకు బదులుగా సర్వోన్నతుల మేము తండ్రి అనేకమైనటువంటి లోకంలో ఉన్నటువంటి నాయన మా యొక్క బంధువుల కొరకు, మా యొక్క స్నేహితుల కొరకు, మా యొక్క వ్యాపారముల కొరకు, మా యొక్క ఉద్యోగాల కొరకు, మా యొక్క పరిశుద్ధుల పిల్లల కొరకు సర్వోన్నతుల యేసయ్య మేము తండ్రి అనేకము తండ్రి నాయన, అనేకమైన తండ్రి నాయన ప్రభువా సమయంలో ఆ ప్రార్థనలు తండ్రి తప్పించి మరి పరిశుద్ధుడా మేము చేసి ఉంటున్నది ప్రభువా. ఇదిగో మీకు విరోధంగా మేము పాపం చేసి ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి సర్వోన్నతుడా ప్రభువా. అవును నాయన తండ్రి, మేము ప్రభా దాన్ని ఎందు నిమిత్తము ప్రభా మేము జీవించవలసి ఉంటున్నాము, దేని కొరకు మేము ఖర్చు చేయవలసి ఉంటున్నాము తండ్రి అది వదిలి ఆ నిత్య జీవము కొరకు ప్రభా మేము ప్రయాసపడటం మాని తండ్రి మా యొక్క కుటుంబంలో కొరకు పరిశుద్ధుల మా యొక్క ఆస్తిని సంపాదించుకునే కొరకు ప్రభా ఈ లోకము యొక్క దేహంలో తండ్రి తృప్తిపరచుట కొరకు మేము పరిగెడుతూ ఉంటున్నాం. దేవా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి సర్వోన్నతుల ప్రభువా. అవును ప్రభా, ప్రార్థనకు అయినా ఆలస్యంగా వస్తూ ఉంటున్నాము. పరిశుద్ధుడా నా తండ్రి, జీవగల ప్రభువా, జీవాధిపతి యేసుక్రీస్తు రాజా, సమస్తమును చూచున్న దేవుడు తండ్రి. నిజంగా ప్రభువా ఆత్మ సిద్ధంగానే ఉన్నది కానీ నాయన శరీరమే బలహీనంగా ఉంటున్నది ప్రభువా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉంటాం. నాకు సహాయము దయచేయండి ప్రభా. ఈ కాలం యొక్క గడి యొక్క వర్తమానం గుండా నాలో మాలో ఉన్నటువంటి లోపములన్నింటినీ సరిచేస్తున్నట్టు దేవుడు అంటున్నారు. ఇదిగో ప్రభా ఎత్తి చూపుతూ ఉంటున్నాడు దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడ ప్రభువా మా లోపాలను మేము తండ్రి నాయన వినిచుండగా వాటిని సరిచేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. మేము సనువు కొనుక్కున్నట్లు కొనుక్కున్నట్లు ప్రభువా దేవా నాయన తండ్రి మీకు దాసుని మీరు నిలబెట్టుకొని అవును ప్రభా తండ్రి పరిశుద్ధుడా మీకు ఆత్మ చేత మీరు నడిపించిన విధానం బట్టి మీకు లెక్కలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాను. మా మధ్యన అనేకులు ప్రభు మా సహోదరులు లేకుండా ఉంటున్నారు. వారిని బట్టి కూడా మీకు తండ్రి నేను మీకు తండ్రి మీ ప్రభు మీ ఎదుట మొరపెడతా ఉంటున్నాము తండ్రి. వారితో కూడా మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి ప్రభా. ఏది మా ప్రాముఖ్యమైనదో, ఏది ప్రభా తండ్రి నాయన ప్రభా మమ్మల్ని బ్రతికించేదో, ఏది మాకు నిత్య జీవం కలుగజేసేదో ప్రభా దాని కొరకు మేము తండ్రి జీవించినట్టు ప్రభా మా సహోదరులతో మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి. ఇక మరొక పర్యంతము మేమందరము తండ్రి మీకు సన్నిధానం మేము కలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. పరిశుద్ధ యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్రం వందనాలు. ప్రతి ఒక్కరిని మీ ఆదాయంలో స్వాధీనించుకొని ఈ తండ్రి ప్రభా నాయన ఈ యొక్క పలకబడినటువంటి యొక్క వాక్యము ప్రభా ఇదిగో తండ్రి బయలువెడినటువంటి యొక్క వాక్యము పరిశుద్ధుడా నాలో మాలో తండ్రి నువ్వు ప్రభా మా హృదయంలో తండ్రి ఇది ప్రభా పరిశుద్ధుడా ఇదిగో నాటబడిన ఒక వాక్యము ప్రభా ఫలించినట్లు సహాయము దయచేయండి. మంచి నీళ్ళను పడినట్టు విత్తనముగా ప్రభా అభివృద్ధి పొందినట్లు సహాయము దయచేయండి. అవును ప్రభా ఆ యొక్క పరిశుద్ధాత్మ నీటి చేత ప్రభువా యేసుక్రీస్తు రాజా తండ్రి మనం ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి. మీ ఆత్మ ద్వారానే ప్రభువా మేము తండ్రి మేము నడుచుకున్నట్లు సహాయం దయచేయండి. పరిశుద్ధుడా ఈ యొక్క వాక్యము ప్రభువా అవును తండ్రి అది ఎల్లప్పుడూ ప్రభువా అది మా హృదయానికి గాయం చేస్తుంది కానీ నాయన తండ్రి
ఇదిగో ప్రభా తండ్రి నాయన, ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, ఇదిగో దేవా యేసయ్య తండ్రి, ఆ వాక్యంగా స్వీకరించినట్లు, అవును ప్రభా అవును అంటే అవును అన్నట్లు ప్రభా, అది కాదంటే కాదు అన్నట్లు తండ్రి సహాయం దయచేయండి. పరిశుద్ధుడా, జీవగల ప్రభా, జీవాధిపతి యేసుక్రీస్తు రాజా, ఆ యొక్క గాయమును కట్టేది కూడా మీ వాక్యమై ఉంటుంది ప్రభా తండ్రి. ఆ వాక్యము చేతని మమ్మల్ని సమాధానపరచండి, మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తా ఉంటాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, ప్రేమల దేవ యేసయ్య మీకే స్తోత్రం వందనాలు. ముందున్న సమయం అంతట్లో కూడా మీరు ఆదిమలు స్వాధీనం ఉంచుకున్నారు. ఇదిగో తండ్రి, దినములు ఉపవాసతను ప్రతిష్ఠించుండగా పరిశుద్ధుడ ఎల్లప్పుడూ ప్రభా తండ్రి, ఇదిగో సమయం అంతటి కూడా ప్రభా ప్రార్థన యందు ఇదిగో ప్రభా గడుపునట్లు సహాయము దయచేయమని ముందున్న సమయం మీ హస్తములకు అప్పగించుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.